దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండంలో నుండి 6వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము నేను చదువుతాను, మీరందరూ బైబిల్లో ఫాలో అవ్వండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము నేను చదువుతాను, మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఈ రోజున ఒక్కరోజు మాత్రం స్పెసిఫిక్గా ఒక అంశం గురించి మాట్లాడుతున్నది దేవుని గురించి కొన్ని విషయాలు, అనగా దేవుడు అంటే ముఖ్యంగా త్రిత్వం గురించి ఈ రోజున కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాలు మనం చూసుకుందాం. ఎందుకంటే త్రిత్వం అనేటువంటిది చాలా లోతైనటువంటి ఒక విషయము, చాలామందికి అర్థం కానటువంటి ఒక విషయం. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా అది స్పష్టంగా దాని గురించిన వివరణ పెద్దగా మనకి బైబిల్లో కనబడదు. త్రిత్వము గురించి అంటే త్రియేక దేవుని గురించి బైబిల్లో ఉంది, కానీ దాని గురించిన వివరణ బైబిల్ యాక్చువల్గా లేదు. నేను వివరణ లేదన్నాను కానీ త్రిత్వం గురించి బైబిల్ లేదంటలేదు. త్రిత్వం అంటే బైబిల్లో ఉంది, కానీ దాని గురించిన వివరణ బైబిల్ ఎక్కడ కూడా యాక్చువల్గా మనకి క్లియర్గా లేదు. అందుకని ఏంటంటే చాలామందికి త్రిత్వం గురించి చాలామందికి చాలా రకాలైన కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కొంతమంది దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు త్రిత్వం గురించి చాలామందికి ఉంది. కానీ చూడండి, త్రిత్వంని అర్థం చేసుకోవడం ఎంత ప్రాముఖ్యం అంటే, త్రిత్వంలో ఏ ఒక్కరిని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, అంటే యెహోవా దేవుని సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, లేదంటే యేసుక్రీస్తుని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, లేదా పరిశుద్ధాత్మ దేవుని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, లేదా సరిగ్గా నమ్మకపోయినా యాక్చువల్గా మనకి రక్షణ ఉండదు, పరలోక రాజ్యం మనకి ఉండదు. అందుకనే మనము త్రిత్వము నమ్మడం చాలా చాలా ప్రాముఖ్యం. అంటే పరిశుద్ధాత్మను కూడా మనం నమ్మడం చాలా ప్రాముఖ్యం. అందుకే త్రిత్వం గురించిన జ్ఞానము ఎంతో కొంత దేవుడు బైబిల్లో క్లుప్తంగా కొంచెం రాసి ఉంచాడు. ఆ రాసి ఉంచినటువంటి విషయాలనే మనము చదివి కొంతవరకు త్రిత్వం అర్థం చేసుకోవడం మన ప్రయత్నము చేయాలి. ఇప్పుడు అందుకని చూడండి, ఈరోజు నేను దాని గురించి మాట్లాడతాను. ఇక్కడ చూడండి, బైబిల్ మనం చూసినప్పుడు ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడితే ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడితే ఇజ్రాయేలు వినుము అని దేవుడు స్పెసిఫిక్గా మాట్లాడుతూ అంటున్నాడు. మన దేవుడైన యెహోవా అద్వితీయుడకు యెహోవా అన్న మాట ఉంది. మన దేవుడైన యెహోవా అద్వితీయుడకు యెహోవా. అద్వితీయుడు అంటే కేవలం ఏదో అద్భుతాలు చేసేటువంటి వాడు, అద్భుతమైనటువంటి వాడు అనే కాదు, కానీ బేసిక్గా అద్వితీయుడు అన్నటువంటి మాట బేసిక్ సాంస్క్రిట్లోకి వెళ్తే అద్విత్ అని వస్తుంది. అద్విత్ అంటే అర్థం ఏంటంటే ఒక్కడే అని అర్థం. అద్విత్ అంటే అర్థం ఏంటంటే ఒక్కడే, అంటే ఆయనలాగా వేరే వాళ్ళు కానీ, లేదా దాదాపు ఒక లాగున్నే రెండో వాళ్ళు కానీ లేరు, ఏకైక దేవుడు ఆయనే అని ఇక్కడ యెహోవా చెప్తున్నాడు. ఇప్పుడు మనకు తెలుగులో అద్వితీయుడు అని వచ్చింది, కానీ చాలా బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో అయితే దేవుడు ఒక్కడే అని వచ్చింది. అంటే ఇప్పుడు మనం అలా కనుక చూసుకున్నాం అనుకోండి, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఏం చెప్తున్నాడు అంటే, ఇజ్రాయేల్ వినుము, నీ దేవుడైన యెహోవా ఒక్కడే అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ మాట ఎందుకు చెప్తున్నాడు? నీ దేవుడు నిజమైన యెహోవా అని చెప్తే సరిపోద్ది, కానీ ఒక్కడన్న మాట ఎందుకన్నాడో కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ టైంకి దేవుడు ఈ మాట చెప్తున్న టైంకి ఇజ్రాయేల్ దేశంలో కాకుండా వేరే వేరే చుట్టుపక్కల రాజ్యముల్లో, అన్య రాజ్యముల్లో రకరకాల దేవుళ్లను మనుషులు పూజిస్తూ వచ్చారు. చాలామంది దేవుళ్లను కలిగి, చాలామంది దేవుళ్లను మనుషులు సేవిస్తూ పూజిస్తూ వస్తున్నారు. కానీ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి క్లియర్గా ఒక విషయం చెప్పే ప్రయత్నం చేశాడు. ఏం చెప్పే ప్రయత్నం చేశాడంటే, ఇజ్రాయేల్ విను, నీ దేవుడు ఒక్కడే అంటున్నాడు. నీ దేవుడని యెహోవా అద్వితీయుడకు యెహోవా, లేదా అద్వితీయుడని దేవుడు అంటే అర్థం ఏంటంటే నీ దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఒకసారి ఈ మాట బైబిల్లో ఉంది కాబట్టి అప్పుడప్పుడు మనం చదివాం కాబట్టి ఈ మాట మనకి పెద్దగా అనిపించదు, పెద్దగా దాని ఎఫెక్ట్ మనకు పెద్దగా తెలియదు. ఎందుకంటే దాన్ని పెద్దగా ఆలోచించాం. ఎందుకంటే చాలాసార్లు చదివి ఉంటాం, చాలాసార్లు వినేసి ఉంటాం కాబట్టి మనం పెద్దగా ఆలోచించాం. కానీ ఒకసారి ఇజ్రాయేల్ ప్రజలు ఆ టైంలో వింటున్నప్పుడు వారికి ఎలా ఉండేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల దేశాలు, ఇంకా చెప్పండి చుట్టుపక్కల దేశాలే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా రకరకాల దేవుళ్ళు ఉన్నారు. ఒకే రాజ్యంలో చాలామంది దేవుళ్ళుగా చాలామందిని పూజిస్తున్నారు. అలాంటి ప్రపంచంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా ఒక్కడన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నాడు. ఎందుకంటే మనుషులుగా సహజంగా ఏంటంటే మనకేంటంటే ప్రతి దాన్ని దేవుడిగా చేసుకునేటువంటి ఒక అలవాటు మనుషులకు సహజంగా ఉంటుంది. అంటే ఒక్క దేవుడిని నమ్మితే బహుశా మనకేంటంటే అది సరిపోదేమో అనేటువంటి ఒక భావన, ఒక ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. అందుకేంటంటే ఆ కొరతలో నుంచి, ఆ భయములో నుంచే రకరకాల దేవుళ్ళు పుట్టుకొచ్చారు. మనుషుల ఆలోచనలో నుండే రకరకాల దేవుళ్ళు పుట్టుకొచ్చారు.
కానీ దేవుడు ఇక్కడ మాటతో ఏం చెప్తాడు, చాలా క్లియర్గా ఇజ్రాయెల్ ప్రజలకు ఏం చెప్తాడంటే, గుర్తుపెట్టుకోండి ఇజ్రాయెల్ ప్రజలారా అంటూ దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా ఒక్కడే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఒక్కడే. ఇప్పుడు చూడండి, యాక్చువల్ చూడండి వచనం తీసాం కానీ త్రిత్వం గురించి మనం మాడుతున్నాం, కానీ బైబిల్ దేవుడు అంటున్నాడు నీ దేవుడైన యెహోవా ఒక్కడే అంటున్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి అక్కడే చాలా పెద్ద కన్ఫ్యూజన్ మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఆల్రెడీ దేవుడు క్లియర్గా ఇజ్రాయెల్ ప్రజలకు ఏం చెప్తాడు, నీ దేవుడైన యెహోవా ఒక్కడే అన్నాడు. కానీ బైబిల్ మనం చూస్తున్నప్పుడు త్రిత్వం గురించి బైబిల్లో చాలా చోటు ఉంది. ఇప్పుడు చూడండి త్రిత్వం అన్నప్పుడు త్రిత్వం అన్నటువంటి పదం బైబిల్ యాక్చువల్ లేదు. త్రిత్వం అన్న పదం యాక్చువల్ బైబిల్లో లేదు, బైబిల్లో వచ్చినటువంటి పదం కాదు. ఇంగ్లీష్లో ట్రినిటీ అంటారు, అంటే త్రియేక దేవుడు అంటాం. అంటే ఇక్కడ చూడండి యాక్చువల్గా అయితే స్టేట్మెంట్ పరంగా అయితే బాగా త్రియేక దేవుడు అంటే ముగ్గురుగా ఉన్నారు కానీ ఒక్కడే దేవుడు. దాన్ని ఇంగ్లీష్లో ట్రినిటీ అంటారు, దాన్ని త్రిత్వం అని కూడా షార్ట్ కట్లు అంటాం. కానీ త్రిత్వం అంటే బైబిల్ యాక్చువల్ లేదు. కాబట్టి చాలామంది ఏంటంటే త్రిత్వం బైబిల్ అసలు లేదంటారు. త్రిత్వం అనే పదం బైబిల్లో లేదు, కానీ త్రియేక దేవుని గురించి బైబిల్ ఖచ్చితంగా ఉంది. బైబిల్లో ఈ త్రిత్వం గురించి అంటే తండ్రి అయిన దేవుడి గురించి, యేసుక్రీస్తు గురించి, పరిశుద్ధాత్మ గురించి కూడా బైబిల్లో చాలా చోట్ల రాయబడింది, వేరు వేరు సందర్భంలో రాయబడింది. కొన్ని సందర్భాల్లో అయితే మనం చాలా వచనాలు మనం చదువుతాం, అందులో ఒకే వచనంలో కూడా కొన్ని సందర్భాల్లో ముగ్గురు గురించి రాయబడింది. అంటే యెహోవా దేవుని గురించి ఒకే వచనం ఉంటుంది, అలాగే క్రీస్తుని గురించి అదే వచనం ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుని గురించి అదే వచనంలో ఉంటుంది. అదేం చెప్తుందంటే ఖచ్చితంగా బైబిల్లో త్రిత్వం అనేటువంటిది ఖచ్చితంగా ఆ అంశం అంటే బైబిల్లో ఉంది, పదము బైబిల్లో లేదు, కానీ ఖచ్చితంగా అంశం అంటే బైబిల్లో ఉంది. కానీ ఆ అంశాన్ని బేస్ చేసుకొని బైబిల్లో దేవుడే బయలుపరిచినటువంటి ఆ విషయాన్ని బేస్ చేసుకొని తర్వాత ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎవరో ఒకరు అది త్రిత్వం అంటే దాన్ని ఎవరో కనిపెట్టారు. సుమారుగా అది క్రీస్తు శకము 2002వ సంవత్సరం చాలామంది చెప్తారు. కానీ అది యాక్చువల్ ఏంటంటే అది థియలాజికల్ వర్డ్. అదేంటంటే ట్రినిటీ అనేటువంటిది బైబిల్ పదం రకంగా చెప్పాలంటే, అంటే వేదాంతంలో మాట్లాడేటువంటి భాషలో చెప్పాలంటే దాన్ని ట్రినిటీ అంటారు. అందుకే అది బేసిక్ బైబిల్ లేదు, కానీ అలాగని త్రిత్వం కూర్చిన బోధ బైబిల్లో లేదు అని కాదు. బోస్ చాలామంది ఏంటంటే అసలు ఆ త్రిత్వం బైబిల్లో లేదు కాబట్టి అసలు ఆ త్రిత్వం అనేది కాన్సెప్టే లేదనుకుంటారు. కానీ బైబిల్లో ఈరోజు నేను చాలా వచనం చూపిస్తాను. త్రిత్వం బైబిల్లో త్రియేక దేవుని గురించి బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. అది ఎవరు మనుషులు చెప్పడం కాదు, దేవుడే దాని గురించి మాట్లాడుతున్నాడు. కానీ చూడండి ప్రాబ్లం ఏంటి తెలుసు, ఇందులో త్రిత్వం గురించి అర్థం చేసుకోవడంలో ఉన్న ప్రాబ్లం చెప్తాను స్టార్టింగే. ఇప్పుడు త్రిత్వం అంటే ఎంత బోధించడానికి ప్రయత్నం చేసినా అది అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అది త్రిత్వం గురించి పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం కూడా సాధ్యమే కాదు యాక్చువల్గా. అది స్టార్టింగ్గా చెప్పేస్తాను నేను. బహుశా ఈ ప్రసంగం అయిన తర్వాత బహుశా మీకు అర్థం కాకపోవచ్చు, నేను ఏం చెప్పారని మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, అది వచ్చిన మాత్రాన నేను సరిగ్గా చెప్పలేదని కాదు, లేదా వేరేదని కాదు. త్రిత్వం అనేటువంటిది అంటే తండ్రి అయిన దేవుడు అంటే యెహోవా, అలాగే క్రీస్తు, అలాగే పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు ఒకటే అని అర్థం చేసుకోవడము అది మన జ్ఞానమునకు మించినటువంటి కార్యము. అది కొన్నిసార్లు నేను ఒకరు వివరించే ప్రయత్నం చేసిన ఆ ప్రసంగం మీరు మరలా తర్వాత వినే ప్రయత్నం చేసిన మీకు అర్థం కాకపోయినా సరే అది అర్థం కాలేదు అనుకోవద్దు, అది అంత లోతైన మర్మము అని అనుకోండి. అది అర్థం కాలేదంటే మీకు అర్థం కాలేదని కాదు, లేదా నేను సరిగ్గా వివరించలేదని కాదు. అది కొన్నిసార్లు మనకు అర్థం కానట్టుగా ఎందుకు ఉంటుంది, అర్థమైనట్టుగా ఉంటుందో రకంగా, కొన్నిసార్లు అర్థం కానట్టు కూడా ఉంటుంది. కొన్నిసార్లు అర్థమైంది అనుకుంటాం, కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఇంకెవరికైనా చెప్పే ప్రయత్నం చేస్తే బహుశా మీరు కూడా చెప్పడంలో ఫెయిల్ అవ్వచ్చు. ఇప్పుడు నేనే ప్రిపేర్ అయ్యొచ్చాను, కానీ నేను కూడా కొన్ని సందర్భాలు ఏమనుకునేది చెప్పడం నేను కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చాము బహుశా. ఎందుకు అవుతా అంటే ఆ ప్రాబ్లం ఏంటంటే అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అంత ఈజీగా ఉండేటువంటి కార్యము కాదు. ఎందుకంటే అది మనిషి యొక్క జ్ఞానమునకు మించినటువంటి కార్యము. అది అర్థం కాలేదంటే అర్థం ఏంటంటే అది అంత లోతైనటువంటి మర్మమును అర్థం చేసుకోవాలి. అది పెద్ద మిస్టరీ అంతేది. అంటే మర్మములు అనేటువంటివి అంత సులువుగా మనకు అర్థము కావు. అర్థమైనట్టుగా ఉంటాయి కానీ కొన్నిసార్లు అర్థము కావు. కొన్నిసార్లు అర్థమవుతుంది కానీ ఇంకోళ్ళకి ఎవరికైనా రెండో వ్యక్తికి మరలా మనం అర్థం చేసుకుని చెప్పడానికి ప్రయత్నం చేసిన కొన్నిసార్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫెయిల్ అవుతాం కొన్నిసార్లు. అందుకనే నేనేం చేసి స్టార్టింగ్ ఏం చెప్పేసాను, త్రిత్వం అనేటువంటిది అర్థం చేసుకోవడం మీద కంటే నమ్మడం మీద ఎక్కువ మైండ్ మనం పెట్టాలంటాను. త్రిత్వమును అర్థం చేసుకోవడం మీద ఎక్కువ మైండ్ పెట్టద్దు. ఈ మైండ్తో అర్థం చేసుకోవడం గురించి ఆలోచించకూడదు, హృదయంతో నమ్మడం గురించి మాత్రం మనం ఆలోచించాలి. ఆ నమ్మడానికి కొంచెం క్లియర్గా స్పష్టంగా నమ్మడానికి మనం వాక్యాన్ని ఈరోజు తెలిసిన ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం ఈ త్రిత్వం గురించి నాకు తెలిసిపోయింది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ అందరికీ అర్థమైపోద్ది, క్లియర్గా తెలిసిపోద్ది అని నేను ఖచ్చితంగా నేనైతే ఈ విషయంలో నేనైతే చెప్పలేను.
ఎందుకంటే దాని ఈజీగా అర్థము కాదు. ఇది మనం యాక్చువల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇది నమ్మడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం, నమ్మకాన్ని బలపరచుకోవడానికి చేసే ప్రయత్నము. ఎందుకంటే త్రిత్వం నమ్మకపోతే యాక్చువల్ మన పరలోక రాజ్యము ఉండదు. అందుకనే త్రిత్వమును నమ్మడం ఇంపార్టెంట్. నీకు అర్థమైందా లేదా అనేది ఇష్యూ ఒకటి కానీ కాదు. ఎందుకంటే చూడండి, దేవుడే కానీ దేవుని యొక్క స్వభావం కానీ బేసిక్ ఎలాంటిదంటే, మనం ఎంత తెలుసుకున్నా సరే ఇంకనూ నీకు అర్థం కానటువంటి విషయాలు ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను చాలా సందర్భాలు చూడండి దేవుని యొక్క అదృశ్య లక్షణాల గురించి చెప్పాను. అలాగే యేసుక్రీస్తు క్లుప్తం కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగని మనకి యెహోవాడు పూర్తిగా అర్థమైపోయాడా, లేదా యేసుక్రీస్తు మనకు పూర్తిగా అర్థమైపోయాడా అంటే ఖచ్చితంగా అర్థమైపోవడం మనం చెప్పాలి. ఇంకొను మనకు అర్థం కానటువంటివి, ఇంకొను మన మనసులో ఉన్నటువంటి సందేహాలు కూడా ఇంకా చాలా ఉండొచ్చు. నీకు కొన్ని అర్థం కానప్పుడు, కొన్ని అర్థమయ్యి దేవుని గురించి కొన్ని అర్థం కానప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దేవుడు అంత ఉన్నతమైనటువంటి వాడు కాబట్టి, అంత గొప్పవాడు కాబట్టి మనం ఆయన అర్థం చేసుకోవడం అంత సాధ్యము కాదు. అందుకని చూడండి, ఈవెన్ బైబిల్లో దేవుడు కూడా త్రిత్వం గురించి రాసి ఉంచాడు కానీ దాన్ని వివరించి ఉంచలేదు దేవుడు ఎక్కడ కూడా బైబిల్లో. జస్ట్ అలా దేవుడు పరిశుద్ధాత్మ గురించి లేదా తండ్రి అని దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి పరిశుద్ధాత్మను జస్ట్ అలా రాసుకుని వెళ్ళిపోయాడు తప్ప, అది ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ న్యూ టెస్ట్మెంట్లో కానీ రాసుకెళ్ళిపోయాడు కానీ దాని గురించి వివరించే ప్రయత్నం దేవుడు కూడా చేయలేదు. ఎందుకంటే నేను అనుకుంటాను, దేవుడు ఎందుకు చేయలేదండి? చేస్తుంటే బహుశా బోధలు మనకు అందరు క్రిస్టియానిటీలో కొంచెం క్లారిటీ ఉండదు కదని బహుశా మనం అనుకుంటాం. కానీ నేనేమనుకుంటానంటే, దేవుడు దాన్ని క్లియర్ వివరించకుండా జస్ట్ రాసి ఉంచాడంటేనే అర్థం ఏంటంటే, బహుశా అది నీ జ్ఞానంకు మించినటువంటి కార్యము అయి ఉండొచ్చు. అలా బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి తెలుసా. మన అందుకే చూడండి, నేను చెప్తాను చూడండి, బైబిల్ చాలా విషయాలు మనకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి, సమాధానము మనకు అర్థం, కొన్నిసార్లు జ్ఞానంకు మించినటువంటి క్రీస్తు సమాధానం. అలాగే దేవుని యొక్క ప్రేమ ఉంది చూడండి, అది మన జ్ఞానం మించినటువంటి క్రీస్తు ప్రేమ అని బైబిల్లో ఉంది. అదే నీ జ్ఞానం మించినటువంటి ప్రేమ అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుని యొక్క ప్రేమను నిజంగా నువ్వు ఈ మైండ్తో నువ్వు అర్థం చేసుకోలేవు. దాన్ని అనుభవించాలి తప్ప దాన్ని నువ్వు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేవు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, దేవుడు మనల్ని ప్రేమించడం అన్నది మనందరూ తెలిసిన స్టేట్మెంటే. కానీ ఇప్పుడు దాన్ని అర్థం చేసి ట్రై చేయండి, దేవుడు ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడు ట్రై చేయండి తెలుసుకోవడానికి. బేసిక్గా మనకు ఆన్సర్ దొరకదు తెలుసా. మనకు ఆన్సర్ దొరకదు. ఏదో కొంతవరకు కొన్ని చెప్పగలం కానీ నువ్వు ఇంకా దాన్ని లోతుగా వెళ్తే ఎక్కడో దగ్గర ఓ పాయింట్కి వచ్చేసరికి నువ్వు కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేవు. నువ్వు కూడా అంతకు మించి ముందుకు వెళ్ళలేనంత లోతైనటువంటి విషయాలు కొన్ని దేవుని కూర్చుంటాయి. ఇప్పుడు దేవుని ప్రేమ గురించి నేను కూడా వీలైతే వచ్చే ఆదివారాలు చెప్తాను నేను. ఇప్పుడు చూడండి, కానీ అలాగని మనం దేవుని ప్రేమ పూర్తి అర్థం చేసేసుకున్నామా అంటే, బైబిల్లో పౌలు అంటాడు, ప్రేమ గురించి వివరిస్తూ టైం వచ్చరికి ఏమంటాడంటే, అది జ్ఞానంకు మించినటువంటి క్రీస్తు ప్రేమ అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ప్రేమ గురించి రాసి ఉంచాడు కానీ ఓ పాయింట్ వచ్చేసరికి అలా వివరిస్తూ ఓ టైంకి వచ్చేసరికి ఏ పాయింట్కి వచ్చేస్తామంటే అంతకు మించి మనం దాన్ని వివరించలేం. ఎంతో కొంత ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ముఖ్యంగా దేవునికి సంబంధించినటువంటి కార్యాలు, దేవుళ్ళు ఉండేటువంటి కార్యాలు, ఆయన స్వభావానికి సంబంధించిన కార్యాలు ఎలాంటివంటే దేన్నైనా సరే కొందరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. కానీ అంతకు మించి ఒక పాయింట్ ప్రతి వాళ్ళం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళేకొలది, ఆలోచిస్తే వెళ్ళేకొలది మనందరం ఏ పని వచ్చేస్తామంటే దానికి మించి ఇంక మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేం. జస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప అంతకు మించి మనం ముందుకు కూడా వెళ్ళలేము. అలాంటి అన్ని గొప్ప లక్షణాలు దేవుడు కలిగి ఉన్నాడు. లేదంటే మన దేవుడు అంత గొప్పవాడు. ఇప్పుడు జస్ట్ దాన్ని బట్టి ఆలోచించండి. ఈ త్రియేక దేవుడు అన్నప్పుడు కూడా, ఇప్పుడు దేవుని అర్థం చేసుకోవడమే కష్టం ఉన్నప్పుడు నువ్వు ఈ తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని సపరేట్గా అర్థం చేసుకోవడం మనకి చాలా ఈజీ. కానీ మళ్ళీ ముగ్గురు కలిపి ఒకటే అన్నప్పుడు ముగ్గురు ఒకటే ఎలా అయ్యారో మనకు అర్థం కదా. మళ్ళీ ఇప్పుడు చూడండి, అలాగ ఆలోచన ఆల్రెడీ మన మైండ్ ఆల్రెడీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోద్ది లోతుగా ఆలోచిస్తే. అంటే ముగ్గురిని సపరేట్గా అర్థం చేసుకుని చాలా బాగుంది, క్లియర్గా అనిపిస్తుంది మనకి. కానీ మరి ముగ్గురు ఒకటే అనేసరికి మనకి అందులో చాలా డౌట్లు మళ్ళీ మన మైండ్లో వచ్చేస్తుంటాయి. అందుకంటే చూడండి, ఇది జస్ట్ ఊరినే ఎంతో కొంత నేను ఎప్పుడు దీని గురించి చెప్పలేదు కాబట్టి తెలుసుకోవడం మనం ప్రయత్నం చేస్తున్నాం అంతే. కానీ పూర్తిగా మీ అందరికీ అర్థమైపోద్ది అని కూడా నేను చెప్పలేదు. జస్ట్ ఒక్కరోజు మాత్రం చూస్తాం మన దీని గురించి, ఒక్కరోజు మాత్రమే దీని గురించి. కాబట్టి ఇదేదో తెలిసేసుకుంటామని అనుకోవద్దు. ఇది తెలుసుకోవడం గురించి కంటే ఇది యాక్చువల్ ఏంటంటే దేవుని మనం ఎక్స్పీరియన్స్ చేయడం గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇది మైండ్ని నింపుకోవడానికి కాదు. ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది, స్పెసిఫిక్గా చూడండి, ఈ రోజుల్లో చాలామంది బైబిల్ని తెలుసుకోవడం మీద ఎక్కువ మైండ్ పెడుతున్నారు. అంటే బైబిల్ బోధని ఎక్కువ హైలైట్ చేస్తున్నాం. నాకు ఎక్కువ తెలుసు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పే బోధ తప్పు, నేను చెప్పే బోధ కరెక్ట్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే వాళ్ళు చెప్పే బోధ కరెక్ట్ కాదు, నేను వాక్యంలో నిన్న ప్రూవ్ చేస్తాననే వాళ్ళు ఉన్నారు. నాకు నిమిషం పట్టదు, వాళ్ళు చెప్పే బోధ అబద్ధ బోధ అని ప్రూవ్ నాకు నిమిషం పట్టదు అనేవాళ్ళు ఉన్నారు. ఎంతసేపు మనం ఏంటంటే బైబిల్ నాకు తెలుసు అని చెప్పుకోవడంలో ఎక్కువ ఈ రోజులు అతిశయపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
చాలామంది బైబిల్ తెలుసుకుంటారు, ఎందుకంటే పక్కన కంటే నాకు ఎక్కువ తెలుసు అని చెప్పుకోవడానికి. కానీ చెప్తాను చూడండి, బైబిల్ తెలుసుకున్నంత మాత్రమున నువ్వు దేవుని తెలుసుకున్నావు అన్న గ్యారంటీ ఏమీ లేదు. నువ్వు బైబిల్ తెలుసుకున్నంత మాత్రం నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నావు అన్న గ్యారంటీ ఏమీ లేదు. నువ్వు బైబిల్ తెలుసుకున్నంత మాత్రమున నువ్వు దేవుని అనుభవిస్తున్నావు అన్న గ్యారంటీ ఏమీ లేదు. బట్ ఇంకా చెప్పాలని నువ్వు బైబిల్ మొత్తం నువ్వు తెలుసుకున్నంత మాత్రాన క్రీస్తు నీ జీవితంలో ఉన్నాడన్న గ్యారంటీ కూడా లేదు. నువ్వు పరలోకి వెళ్తావు అన్న గ్యారంటీ కూడా యాక్చువల్గా లేదు, తెలుసా? బైబిల్లో మాట చూపిస్తాను, చూపిస్తే అసలు మన వాక్యంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యేసుక్రీస్తు స్వయంగా మాట అన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయము, క్షమించి యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము. చూడండి, ఇక్కడ యూదులతో క్రీస్తుకి డిస్కషన్ జరుగుతూ, ఆ డిస్కషన్లో క్రీస్తు అంటున్నటువంటి మాటలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం నేను చదువుతాను. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం నేను చదువుతాను. లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు, గమనించండి, ఇక్కడ లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతమంది అంట యూదుల గురించి క్రీస్తు మాట్లాడుతూ ఒక గుంపు గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళంటే లేఖనాలను పరిశోధిస్తున్నారంట. ఈ దేనికోసం అంటే అందులో జీవం ఉంటుంది అంటే వాళ్ళు పరిశోధిస్తున్నారు. ఇప్పుడు చూడండి, నిజంగా అది చాలా ఇంపార్టెంట్, తెలుసా? ప్రతి విశ్వాసి వాక్యం ఊరిని పైపని చదవడం కాదు, పరిశోధించడం ఇంపార్టెంట్. అంటే ధ్యానించడం, దాన్ని తెలుసుకోవడం ప్రయత్నించడం చాలా ఇంపార్టెంట్. క్రీస్తు అన్నారు ఇక్కడ కొంతమంది యూదులు క్రీస్తు సజీవంగా ఉండి పరిచర్య చేస్తున్నటువంటి ఆ టైంకి కొంతమంది అంట మీరంటే వాళ్ళు వాక్యాన్ని పరిశోధిస్తూ ఉన్నారన్న విషయాన్ని క్రీస్తు స్వయంగా చెప్తున్నారు. అంటే వాళ్ళు వాక్యం చాలా డీప్గా స్టడీ చేస్తున్నారు. వాళ్ళు ప్రతిదీ చాలా లోతుగా తెలుసుకుంటున్నారు. కొన్ని పదాలు తెలుసుకున్న ఆ పదాలు గ్రీకులో దాని పదం ఏంటి, దాని మీనింగ్ ఏంటి, అది హెబ్రూలో దాని పదం ఏంటి, ఇలా చాలా చాలా ఎక్స్ట్రాగా చాలా బైబిల్ని చాలా రకాలు తెలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా కొంతమంది హెబ్రూలో ఎలా ఉంది, గ్రీకులో ఎలా ఉందని చెప్పే వాళ్ళు కూడా బోలమంది ఉంటారు. ఇప్పుడు చూడండి, అంత లోతు స్టడీ చేస్తున్నారు ఈరోజు చాలామంది. ఇప్పుడు మనం అనుకుంటామంటే అలా ఎవరన్నా కనుక వాక్యం బోధించాలి, హెబ్రూలో ఎలాగుంది, గ్రీకులో ఎలాగుంది, లాటిన్లో అనేసరికి మనం చాలా గొప్పగా నేసుకుంటాం. కానీ మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ క్రీస్తు అంటున్నారు మీరు లేఖనాలను మీరు పరిశోధిస్తారని స్వయం క్రీస్తు చెప్తున్నారు. వాళ్ళు బైబిల్ ఎప్పుడు పక్కన పెట్టాడు, ఎంతసేపు బైబిల్ వాళ్ళు ముందు పెట్టుకున్నారు, ఎంతసేపు బైబిల్ లోతుగా వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. బైబిల్ మీద చాలా టైంలో స్పెండ్ చేస్తున్నారు, బైబిల్ చాలా లోతుగా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. అయినను క్రీస్తు అన్నారు తెలుసా, పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానల్లరు. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. ఇక్కడ గమనించండి, చివరి క్రీస్తు అన్నారు చూడండి, మీరు బైబిల్ స్టడీ చేస్తారు, కానీ బైబిల్ యాక్చువల్ నా గురించి చెప్తుంది, కానీ మీరు నా దగ్గరికి రారు. ఒకసారి మీరు ఊహించుకోండి, ఒక విశ్వాసే బైబిల్ డీప్గా స్టడీ చేస్తున్నాడు, కానీ ఆ బైబిల్ క్రీస్తు గురించి చెప్తుంది, కానీ క్రీస్తు దగ్గర రాడు, ఇంకొన్ని బైబిల్ స్టడీ చేస్తున్నాడు. అర్థమవుతుందా? బైబిల్ అంతా కూడా క్రీస్తు గురించి ఉంది. ఏదైనా తోట మొదలుకొని ప్రకటన ద్వారా క్రీస్తు గురించే దేవుడు వివరిస్తూ వచ్చాడు, ప్రవచనాత్మక చెప్తూ వచ్చాడు. కానీ బైబిల్ మొత్తం చాలా లోతుగా స్టడీ చేస్తారంట. ఆ బైబిల్ క్రీస్తు గురించి ఉంది, కానీ వాళ్ళు క్రీస్తుని వాళ్ళు తెలుసుకోరు, క్రీస్తుని అర్థం చేసుకోరు, క్రీస్తు దగ్గర రారు. కాబట్టి నిత్యజీవం కూడా వాళ్ళకి రాదు. క్రీస్తు దగ్గర రాకుండా క్రీస్తు గురించి రాయబడినటువంటి బైబిల్ స్టడీ చేసే వాళ్ళు ఉంటారా? అది కూడా సాధ్యమా? క్రీస్తు గురించి రాయబడినటువంటి బైబిల్ను స్టడీ చేస్తూ నువ్వు క్రీస్తు దగ్గరికి రాకుండా ఇందులో క్రీస్తుని చూడకుండా ఉండేటువంటి బైబిల్ స్టడీ కూడా ఉంటుందా? అంటే క్రీస్తు స్వయంగా అన్నారు ఉంటుంది అంటున్నారు. అది నా గురించి చెప్తుంది, ఇందులో జీవం ఉంటుంది, ఇందులో జీవం అంటే నా గురించి ఉంటుంది. ఇందులో మీరు అంత లోతుగా స్టడీ చేస్తున్నారు, కానీ మీరు నా దగ్గరికి మీరు రారు. అందుకే మీకు నిత్య జీవం కూడా మీకు ఉండదు. నరకంలోకి వెళ్ళేటువంటి వాళ్ళు బైబిల్ లోతుగా కూడా స్టడీ చేసే వాళ్ళు ఉంటారని క్రీస్తు స్వయంగా చెప్తున్నారు. అందుకంటే చూడండి, బైబిల్ జ్ఞానం సంపాదించిన ప్రయత్నం చేయకండి. నేను చాలా విషయాలు చెప్తాను బైబిల్ గురించి, కానీ చాలా చెప్తాను, కానీ కేవలం బుర్ర నింపుకోవడానికి గురించి అయితే కాదు మనం బైబిల్ స్టడీ చేసేది. దీని ద్వారా దేవుని అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నాం, దేవుని ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ దీని బైబిల్ అంతటితో బుర్ర నింపుకోవడానికి అయితే ప్రయత్నము చేయట్లేదు. అది ఆ క్లారిటీ మీ అందరికి ఉండాలి. ఒకసారి బోధ మనం ఎక్కువగా లోతుకి వెళ్ళిపోయి కొంది ఏమంటే ఎంతసేపు బోధ మీద ఎక్కువ మైండ్ పెడతాం, దేవుని మీద ఎక్కువ మైండ్ పెట్టాం. ప్రతి బోధ లోతుకి ఎందుకు తెలుసు ట్రై చేస్తామంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, అల్టిమేట్గా దేవుని దగ్గరికి వెళ్ళడానికి బోధ మనకి సపోర్ట్ చేస్తుంది. కానీ ఎంతసేపు బోధ తెలుసుకొని నాకు చాలామంది కన్నా నాకు ఎక్కువ తెలుసు, దాని మీనింగ్ ఏంటో, వచ్చిన నాకు అర్థాలు ఏంటో నాకు తెలిసేంతగా ఎవరికీ తెలియదు అని చెప్పుకొని గర్వపడడానికి బైబిల్ తెలుసుకోవడం కాదు. బైబిల్ తెలుసుకోవడం వేరు, బైబిల్ రాయబడిన దేవుణ్ణి తెలుసుకోవడం వేరు. వీళ్ళు ఎంతసేపు బైబిల్నే పరిశోధిస్తారు, కానీ ఇంకొన్ని క్రీస్తు దగ్గరికి వాళ్ళు రారు. అందుకని వాళ్ళ నిత్యజీవం కూడా ఉండదు. అలాంటి వాళ్ళు ఉంటారా?
మనం అనుకుంటే ఆ రోజుల్లో యూదులు అలా ఉన్నారు, ఈ రోజుల్లో ఉండరేమో అనుకుంటారేమో. ఈ రోజుల్లో కూడా ఉండేవాళ్ళు ఉంటారు. నీకంటే నాకంటే బైబిల్ బాగా తెలుసు. బైబిల్ తెరవకుండా బైబిల్లో ఏ వచనం ఎక్కడుందో చెప్తారు, దాని మీనింగ్ ఏంటో చెప్తారు, దాని హెబ్రూ భాషలో దాని పదాలు ఏంటో చెప్తారు, గ్రీకులో దాని పదాలు ఏంటో చెప్పే వాళ్ళు బలమంది ఉంటారు. అలాగే అలా చెప్పే ప్రతి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దేవుని కూడా నిజంగా అర్థం చేసుకున్నారు, దేవుని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన గ్యారంటీ ఏమీ లేదు. అలా బైబిల్ తెలిసిన ప్రతి వాళ్ళు దేవుని తెలుసుకోలేదని చెప్పట్లేదు, కానీ జస్ట్ నీ బైబిల్ అర్థమైనంత మాత్రమే నీకు దేవుడు అర్థమయ్యడానికి గ్యారంటీ ఏమీ లేదు. వాళ్ళకి బైబిల్ అర్థమైంది, ధర్మశాస్త్ర గ్రంథం వాళ్ళకి అర్థమైంది, కానీ క్రీస్తు అర్థమయ్యాడా అంటే స్వయం క్రీస్తు అంటున్నారు, నేను మీకు అర్థమయ్యి ఉంటే మీరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. కానీ మీరు బైబిల్ ఇంకేదో అర్థం చేసుకుంటున్నారు, దాన్ని సంఘాల్లో మీరు బోధించేస్తున్నారు, చాలామందికి మీరు బోధించేస్తున్నారు, కానీ మీరు నా దగ్గరికి మీరు రారు. నా గురించి ఎందులో ఉంది, కానీ నన్ను మిస్ అవుతూనే బైబిల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలామందికి. అలా మీరు నన్ను మిస్ అవుతూ కూడా నా గురించి రాయబడినట్టు బైబిల్ తీస్తూ నా గురించి పెద్దగా చెప్పకుండా నా గురించి మీరు చెప్పకుండా కూడా బైబిల్ని మీరు ప్రసంగాలు చేస్తారు. నా గురించి మెన్షన్ చేయకుండా, నా గురించి చెప్పకుండా కూడా, నన్ను మయంపరచకుండా కూడా మీరు బైబిల్ని బోధిస్తారు. మరి ఏం బోధించారు? దేవుడి గురించి చెప్పకుండా బైబిల్ ఏం బోధిస్తారో మరి తెలియదు, కానీ క్రీస్తు గురించి మాట్లాడకుండా కూడా వాక్యాన్ని బోధించాలి చాలామంది ఉంటారు. బైబిల్లో దేవుడు స్వయంగా క్రీస్తు చెప్తున్నారు అన్నమాట. అందుకనే బైబిల్ నాలెడ్జ్కి ఇంప్రెస్ అవ్వకండి. ఈ రోజుల్లో స్పెసిఫిక్గా చెప్తున్నా, ఒకప్పుడు ఏంటంటే 20 సంవత్సరాల క్రితం క్రిస్టియానిటీలో బైబిల్ జ్ఞానం ఉండేది కదా, చాలామందికి గుడ్డిగా ఏదో నమ్మేస్తాం. ఇప్పుడే ఏమైందంటే ఇప్పుడు నమ్మకం తక్కువ, వాక్య జ్ఞానం ఎక్కువ ఉంది. ఇప్పుడు నమ్మకాన్ని పక్కన పెట్టాం, విశ్వాసాన్ని పక్కన పెట్టాం, దేవుని ఎక్స్పీరియన్స్ చేయడం పక్కన పెట్టేస్తాం. ఒక రకమైన బైబిల్ క్రిస్టియానిటీలో ఒక రకమైన కాంపిటీషన్ వచ్చేసింది. ఇప్పుడు ఎవరికి ఎక్కువ వాక్యం తెలుసు అన్న దానిలో కాంపిటీషనే మనకి ఇప్పుడు క్రిస్టియానిటీలో. ఎందుకంటే ఇప్పుడు బోధించే ఎక్కువ మంది అయిపోయారు, వాక్యం డిస్కస్ చేసే ఎక్కువ మంది అయిపోయారు. ఇప్పుడు దేవుడి గురించి కంటే బైబిల్ గురించి ఎక్కువ డిస్కషన్. ఇప్పుడు ఏ గ్రంథం ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు, అదేంటి, దీని మీద ఎడుకో పాతకాలం రోజుకి వెళ్ళిపోతాం. హెబ్రీలో ఉంది, గ్రీకులలో ఉంది అని, క్రీస్తు శాఖం, క్రీస్తు పూర్వం 250 350 నువ్వు చెప్తూ ఉంటాం. నేను అవన్నీ చెప్పడానికి ఇష్టపడను. అవన్నీ నేను ఇంటర్నెట్గా స్టడీ చేసి నేను రాసుకొని చెప్పొచ్చు, కానీ క్రీస్తు శాఖం 250 అంటే మీకు అర్థమవుతుందా? దాన్ని యూజ్ ఏంటి? ఆ స్టేట్మెంట్ వాళ్ళు యూజ్ ఏంటి? బస్ మీరు అనుకుంటే పోయింది చాలా తెలుసు మీరు అనుకోవాలి తప్ప దానివల్ల మీ ఆత్మకు వచ్చే బెనిఫిట్ ఏమీ ఉండదు. అందుకే నేను అలాంటివి చెప్పను. నేను జస్ట్ కాలం గురించి చెప్పాల్సి వస్తే నేను ఆ నెంబరే మెన్షన్ చేయను, పలానా టైంలో సుమారుగా అంటాను తప్ప నేను మెన్షన్ ఇష్టపడను. ఎందుకంటే అది మనకు అవసరం లేదు, అందులో మనం టైం వేస్ట్ చేసిన అవసరం మనకి లేదు. అని అలాంటివి చూసినప్పుడు మీరు ఇంప్రెస్ అయిపోవాల్సిన పని లేదు. అలాంటి ఎవరైనా చెప్పారనుకో ఇంప్రెస్ అయిపోకండి. దానికి పెద్దగా అవసరం లేదు. అది నీ ఆత్మను బలపరిచేది కాదు. ఊరికేంటంటే నీకు చాలా తెలుసు లేదా నాకు చాలా తెలుసు అని అనుకోవడానికి తప్ప దానివల్ల పెద్ద యూజ్ ఏమీ ఉండదు. వాళ్ళు అలాగున్నారు. ఇవన్నీ త్రిత్వం విషయానికి వచ్చేసరికి కూడా చాలామందికి లేదా మనమైనా సరే ఏదో కొన్ని విషయాలు చెప్తాను నేను. బహుశా అది క్లియర్గా మీ అందరికీ అర్థమవుతుందో లేదో నాకు కూడా యాక్చువల్గా తెలియదు, కానీ అది అర్థం కాని మాత్రమున దాన్ని నమ్మే విషయాలు మాత్రం మనం రాజీ పడకూడదు. ఇది బుర్ర నింపుకోవడానికి ప్రయత్నం అయితే చేయట్లేదు, కానీ బైబిల్లో ఉంది కాబట్టి ఎంతో కొంత మనకు బోధ అవసరం కాబట్టి ఏదో మైండ్లో ఉన్నటువంటి ఆలోచన బట్టి జస్ట్ క్లుప్తం కొన్ని విషయాలు చెప్తాను. కానీ గుర్తుపెట్టుకుని త్రిత్వం అంత ఈజీగా అర్థమయ్యేటువంటి కార్యము కాదు. శరీరధారిగా ధరించుకుని క్రీస్తు వస్తే వాళ్ళు బైబిల్ స్టడీ చేస్తున్నారు, కానీ బైబిల్ ఎవరి గురించి రాయబడింది ఆయన శరీరం ధరించుకొని ఆయన ముట్టగలిగి, ఆయన చూడగలిగి, ఆయన మాట్లాడితే వినగలిగే అంత స్థితిలో ఉంటూ, అంటే భౌతికంగా ఉంటూ, టాంజిబిలిటీలో ఉంటూ, అంటే నువ్వు ఆయన చూడగలవు ఈజీగా, ఆయన అర్థం చేసుకోగలవు, ఆయన మాట్లాడితే వినగలవు, అంత నీ స్థాయిలోకి దేవుడు వచ్చిన తర్వాత కూడా నువ్వు క్రీస్తుని మిస్ అయ్యావు. కానీ బైబిల్ మాత్రం నీకు బోల్డ్ తెలుసు. అది క్రీస్తు చెప్తున్నారు ఇక్కడ. అందుకని చూడండి, ఎప్పుడు కూడా బైబిల్ నాలెడ్జ్తో ఇంప్రెస్ అవ్వకుండా ఎప్పుడు కూడా ఒకవేళ మనం లోతుగా స్టడీ చేసుకునేదైనా సరే దీన్ని నింపుకోవడానికి గురించి అయితే మనం చేయట్లేదు. కరెక్ట్గా అది మైండ్లో స్థిరపరచుకోండి. మన వాక్య జ్ఞానం నింపుకోవడం గురించి కాదు, వాక్య జ్ఞానం ద్వారా దీన్ని అర్థం చేసుకోవడానికి, ఇంకా దేవుని దగ్గర జరగడానికి గురించి మన ప్రయత్నం, కానీ వాక్యానంతని కూడా బుర్రలో నింపుకోవడానికైతే, మెదడులో నింపుకోవడానికి అయితే మన ప్రయత్నము కాదు. త్రిత్వం కూడా అంతే. ఇది మైండ్తో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి, నమ్మడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే క్రిస్టియన్ లైఫ్లో, ఆత్మీయ జీవితంలో చాలా విషయాలు ఎలాంటివంటే మనము ముందు నమ్మాలి, ఆ తర్వాత కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. అర్థమవుతుందా? బేసిక్గా విశ్వాస జీవితం ఎలాంటిదంటే, ఈవెన్ బైబిల్ సంబంధించిన విషయాలు కూడా ప్రపంచం ఏముంటుందంటే, ఈవెన్ బైబిల్ అన్యులు కానీ చాలామంది ఏమంటారంటే, నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వు నాకు వివరించు, అది లాజికల్గా నాకు ఉంటే అప్పుడు నేను నమ్ముతానంటారు. లోకము ఆ విధానంలో, లోకం ముందే ఉంటుంది, ముందు నాకు అర్థం అవ్వాలి, నాకు అర్థమైతే అప్పుడు నేను నమ్ముతానంటుంది లోకం. కానీ బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఫస్ట్ నమ్ము, అప్పుడు నీకు అర్థమవుతాయి విషయాలు అంటాడు. ఇప్పుడు త్రిత్వం కూడా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఆల్రెడీ త్రిత్వం నమ్మాం కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇది చెప్పిందే మీరు అందరూ నమ్ముతారని కాదు నా ఉద్దేశం.
త్రిత్వం ఏంటంటే మనకు ఆల్రెడీ నమ్మకం ఉంది కాబట్టి కొంచెం అర్థమయ్యే ప్రయత్నం మనం ఇప్పుడు చేస్తున్నాం. బైబిల్లో చాలా విషయాలు అంతే. నువ్వు తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు నమ్ముతావని కాదు, నువ్వు నమ్మకంతో స్టార్ట్ చేస్తావు, అప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. అంటే దేవుడు కూడా చందుగా చూడండి, దేవుడు ప్రత్యక్ష పరిస్థితిని కొన్ని విషయాలు అర్థమవుతాయి. అందుకని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా పౌలు మాట్లాడుతున్నప్పుడు సంఘం విశ్వాసం ప్రార్థన చేస్తూ దేవుడు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లే నేను ప్రార్థిస్తున్నాను అంటాడు. ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే దేవుడు దాన్ని సడన్గా మనకి బయలుపరచడం, ప్రత్యక్షపరచటం. అలా దేవుడు మీకు కొన్ని విషయాలు ప్రత్యక్షపరచాలని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. విశ్వాసంగా మనం దేని మీద డిపెండ్ అవుతామంటే దేవుడు బయలుపరుస్తాడు ఆ నమ్మకంతో మనం కొంచెం స్టడీ చేస్తాం. అంతగా నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నేను చాలా చదువుకున్నాను కాబట్టి నేను చదివి ఒక 5 నిమిషాలు చదివానంటే నాకు ఏదైనా అర్థమైపోద్ది. బైబిల్ దగ్గరికి అలా బైబిల్ చదవకూడదు, బైబిల్ని అలా ఆలోచించకూడదు. అసలు బైబిల్ దగ్గరికి అలా ఎప్పుడు చదవకూడదు. బైబిల్ దగ్గరికి ఎలా ఎప్పుడు చదవాలంటే నేను ఎంత చదివినా సరే బైబిల్ రాయబడినటువంటి విషయాలు ప్రతి మనిషి యొక్క జ్ఞానానికి మించినటువంటి సంగతులు. ఇది నేను చదువుతాను, నా వల్ల ఇది నేను చేస్తాను, కానీ ఇంకను దేవుడు బయలుపరిస్తేనే నేను అర్థం చేసుకుంటాను. ఎప్పుడైనా సరే ఈవెన్ చర్చిలో మీరు వచ్చినప్పుడు అది సండే అయినా గురువారం అయినా ఎప్పుడైనా సరే మీరు ప్రసంగాలు వింటప్పుడు కూడా ప్రతి వాళ్ళు అలాగనే ఆలోచించాలి. అప్పుడు మీకు వాక్యం సరిగ్గా అర్థమవుతుంది. నేను సరిగ్గా చెప్పినా సరే మీకు సరిగ్గా అర్థం అవ్వాలంటే మీరు కూడా దేవుని మీద డిపెండ్ అవ్వాలి. ఏదో నేను చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైపోతాను కాకుండా మీరు దేవుని వైపు చూడాలి. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి దేవుడు మీకు బయలుపరచాలని. మీరు ఎక్స్పెక్ట్ చేస్తే దేవుడు బయలుపరుస్తాడు. లేకపోతే నేను చాలా వివరించినా కొంతమందికి దేవుడు బయలుపరిచినప్పుడు వాళ్ళకి అది బయలుపరచబడుతుంది, వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకుంటారు. కానీ మీరు కనుక ఎదురు చూపుతూ మీకు లేకపోతే మీరు దాన్ని వేరేగా అర్థం చేసుకుంటారు కొన్నిసార్లు. ఇప్పుడు మీరు కూర్చొని గంట విన్నటువంటి ప్రసంగం పెద్ద యూజ్ ఏమి ఉండదు మీకు. అందులో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించాలని పౌలు సైతం ప్రార్థన చేశాడు. ఈరోజు ఏ పాస్టర్ అలా ప్రార్థన చేస్తారు చెప్పండి? అసలు అది ఎంత ఇంపార్టెంట్ అంటే పౌలు ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. ప్రత్యక్షత గల మనస్సు. నేను చెప్తున్నాను, నేను చెప్పేస్తే మీ అందరికీ అర్థమైపోద్ది అని సంఘం అందరూ స్టేజ్ మీద నిలబడి చెప్పడం కాదు. నేను చెప్తాను, కానీ నేను చెప్పినా సరే మీకు అర్థం అవ్వాలని గ్యారంటీ ఏం లేదు. నేను బోధిస్తాను, దేవుని యొక్క స్వరముగా ఉండి నేను బోధిస్తాను, కానీ దేవుడు మీకు బయలుపరుస్తాను, మీకు అర్థమవుతుంది. ఆ అప్రోచ్తో వాక్యాన్ని బోధించాలి, ఆ అప్రోచ్తోనే వాక్యాన్ని అందరూ కూడా వినాలి. అలా ప్రయత్నం చేస్తేనే విషయాలు కరెక్ట్గా మనకి అర్థమవుతాయి. కాబట్టి త్రిత్వం కూడా ఎగ్జాక్ట్ అంతే. మనం అర్థం చేసుకున్న తర్వాత నమ్మడానికి ప్రయత్నం చేయాలి. మనం నమ్మేస్తాం ముందు, ఆ తర్వాత వెళ్ళే కొందికి నీకు ఎంత అవసరం అంత దేవుడికి ఇస్తే మనకి బయలుపరుస్తాడు. ఇప్పుడు చూడండి, చాలా వాక్య భాగాలు మనం చూసుకుందాం. మొదటిగా మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త చాలా వచనాలు మనం చదువుకుంటాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం, అందుకని త్వరగా తీయండి, లేకపోతే మళ్ళీ మనకు టైం సరిపోదు. కొంచెం త్రియేక దేవుని బైబిల్ మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మొదటిగా మత్తయి సువార్త 3వ అధ్యాయము యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని బయటకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట. 16వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. యేసు బాప్తిమ పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. చాలా గమనించండి, ఇక్కడ చూడండి, ఇదే వచనంలో ఫస్ట్ ఈ వచనంలోని చూడండి, ఇక్కడ ముగ్గురిని మనం చూస్తాం. ఇక్కడ దేవుణ్ణి చూస్తాం, కుమారుని చూస్తాము, పరిశుద్ధాత్మ కూడా చూస్తాం. ఇక్కడ చూడండి, బైబిల్లో చూడండి, అక్కడ యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుని వచ్చిన తర్వాత బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆకాశం తెరవబడిందంట. తెరబడి చూడండి, దేవుని ఆత్మ. ఇక్కడ దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ నుంచి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ పావురం వల్లే యేసుక్రీస్తు దిగవచ్చుట చూచాను. అదా చూడండి, మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఇక్కడ గమనించండి, క్రీస్తు నీళ్ళల్లోంచి బయటకు వస్తున్నాడు, స్వరమేమో ఆకాశంలో నుండి వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్ల దిగొచ్చాడంట. కూర్చోండి, తండ్రి అయినటువంటి దేవుడేమో పరలోకం ఉన్నాడు, క్రీస్తు ఏమో నీళ్ళలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు గాలిలో ఉండి క్రీస్తు మీద దిగొచ్చాడు. ముగ్గురిని ఒకేసారి మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఒకే వచనంలో చూస్తున్నాం. త్రిత్వం ఎందుకు నమ్ముతాము అంటే బైబిల్ లేని కాన్సెప్ట్ అని కాదు. ఎక్కడో ఆ పాత్ర మీద అంత యెహోవా గురించి, సువార్తలంతా క్రీస్తు గురించి, పత్రికలంతా పరిశుద్ధాత్మ గురించే ఉందని కాదు. యాక్చువల్గా బైబిల్లో చూడండి, ముగ్గురు గురించి బైబిల్లో ఒకే చోట ఉంది. వచ్చే ప్రపంచంలో మూమెంట్ వస్తే ఈ భూమి మీద ఏం జరిగిందంటే క్రీస్తు భాషను తీసుకొని బయటకు వచ్చినప్పుడు అక్కడ క్రీస్తు కనబడుతున్నాడు మనుషులకి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద దిగిరావడం చూస్తున్నారు. అది మాత్రం కాదు, కానీ పరలోకం నుండి అంటే చూడండి, ఆకాశం అంటే దేవుడు పరలోకం ఉన్నాడు, తండ్రి అని దేవుడు పరలోకం నుండి మాట్లాడుతున్నాడు. ముగ్గురు ఒకే మూమెంట్లో, ఒకే సందర్భంలో, ఒకే మూమెంట్లో కనబడుతున్నారు ఇక్కడ బైబిల్ మనకి.
అదేం చెప్తుందంటే క్రీస్తు శరీరధారికి భూమి మీదకి వచ్చాడంటే దేవుడు అక్కడ లేడు, పరలోకాన్ని ఖాళీ చేసి భూమి మీదకి వచ్చాడని కాదు. లేదంటే క్రీస్తు పరలోకంకి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని కూడా కాదు. ముగ్గురు కలిసే పనిచేస్తున్నారు ఇక్కడ. అందుకే చూడండి, ఒకే మూమెంట్లో క్రీస్తు కుమారుడు భూమి మీద తిరుగుతున్నప్పుడే దేవుని యొక్క స్వరం వినబడింది, తండ్రి దేవుని యొక్క స్వరం వినబడింది. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు మీద రావడం బైబిల్లో చూస్తున్నాం. అక్కడ కుమారుడు కూడా భూమి మీద నిలవటం లేదా నడవటం బైబిల్ మనం చూస్తున్నాం. అక్కడ తిత్వం అక్కడ క్లియర్గా మనకు కనబడుతుంది, క్లియర్గా అక్కడ మనకు ఉంది. బట్ ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే పాత నిబంధనలో యెహోవా దేవునికి అందరూ ప్రాధాన్యత ఇస్తారు. చాలామంది మనకు తెలుసు, యూదులు చాలామంది క్రీస్తుని నమ్మరు. కానీ యెహోవా దేవుడు నిజంగా నువ్వు బలంగా నమ్ముంటే, నిజంగా కనుక యెహోవా దేవుడు నిజంగా నమ్ముంటే ఆ దేవుడు క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? నిజంగా యెహోవా దేవుడు నమ్మేమనుకోండి. ఇప్పుడు బైబిల్ ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడే ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పాడు, ఇజ్రాయేలు వినుము, నీ దేవుడే యెహోవా ఒక్కడే అని చెప్పాడు. సో ఇప్పుడు ఆ మాట పట్టుకున్నారు. ఇప్పుడు బహుశా యూదులు, అందుకేనేమో బహుశా యూదులు యేసుక్రీస్తుడు బహుశా వాళ్ళు నమ్మలేదేమో అని మనం అనుకోవచ్చు. కానీ ఆలోచన, నువ్వు యెహోవాను అంత బలంగా నువ్వు నమ్మినప్పుడు, దేవుడు ఒక్కడ ఉండి యెహోవా తప్ప వేరే దేవుడు లేడని అంత బలంగా నిజంగా నువ్వు నమ్ముంటే ఆ దేవుడు స్వయంగా మాట్లాడుతూ అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, కుమారుడు అంటే మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. కుమారుడు అంటే సెకండ్ ప్లేస్లో ఉన్నాడేమో అనుకోవద్దు. ఎందుకు చెప్పని చూస్తారా, యేసు మాట్లాడుతున్నప్పుడు కుమారుడు అని చెప్పినప్పుడు కూడా బేసిక్గా నేను కూడా దేవుడే అని అర్థం. ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తున్నప్పుడు కూడా యెహోవా దేవుడు గొప్పవాడు, ఆయన తర్వాత ఈయన సెకండ్ ప్లేసు, పరిశుద్ధాత్మ దేవుని థర్డ్ ప్లేసు అని కాదు. ముగ్గురు ఒకటే, ముగ్గురు కలిసే పని చేస్తారు. ఏ పని చేసినా సరే అది చాలా వచ్చిన బైబిల్లో నేను చూపిస్తాను. ఇక్కడ ఖచ్చితంగా ముగ్గురు గురించి బైబిల్ ఎక్కడ ఉంది. ఇన్ఫాక్ట్ అది మాత్రం కాదు, ఈ వచనంలో ప్రత్యేకత ఏంటంటే యెహోవా దేవుడు కుమారుని గురించి సాక్ష్యం స్వయంగా ఆయన చెప్తున్నాడు. క్రీస్తు వచ్చే నేను దేవుని కుమారుని ఆయన చెప్పుకోవడం కాదు, యెహోవా దేవుడే. ఏ దేవుడిని అయితే యూదులు నమ్మారో ఆ దేవుడే స్వయంగా నోరుదే అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందరూ నేను ఆనందిస్తున్నానని సాక్ష్యమే చెప్పాడు. అంటే యేసుక్రీస్తు కూడా దేవుడు అన్న విషయము దేవుడే చెప్పేశాడు. ఇప్పుడు అందుకే అంటాను, క్రీస్తు ఏదో తక్కువైనాడు అనుకోద్దు మీరు. క్రీస్తు తక్కువడేం కాదు, ఎందుకంటే యెహోవా దేవుడు అంటున్నాడు, ఈయన కూడా ఈయన దేవుడు అని చెప్తున్నాడు. అక్కడ ఈయన నా ప్రియ కుమారుడు అంటే అర్థం ఏంటంటే ఈయన దేవుడు అని చెప్తున్నాడు. అందుకనే క్రీస్తుని ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు, తక్కువ వాళ్ళ చూడకూడదు. ఇంకో వచనం చూద్దాం, చూడండి, చాలా వచనం చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ చూడండి, తండ్రి కుమారుని నుంచి మాట్లాడుతున్నాడు. అలాగే ఇప్పుడు చూడండి, కుమారుని చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనెరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ గమనిస్తున్నాం. ఇక్కడ ఇందడు తండ్రి ఏమో కుమారుడు గురించి మంచిగా మాట్లాడుతున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే యెహోవా దేవుడు కుమారుడు గురించి ఆయన సాక్ష్యం చెప్తూ ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు మాటలు నువ్వు నమ్మకపోవచ్చు, కానీ యెహోవా దేవుని యొక్క మాటని నిజంగా నమ్మితే, యెహోవా దేవుని విశ్వాసం ఉంటే ఆ దేవుడు ఏం చెప్తాడంటే ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పినప్పుడు ఈ కుమారుని కూడా యెహోవా దేవుడు నమ్మినటువంటి వారు ఈ కుమారుని అంగీకరించాలి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు బాగా నమ్మినటువంటి దేవుని నోటి నుండి వస్తున్న మాట అంటే ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తున్నప్పుడు నమ్మాలి. ఎందుకంటే ఆయన ఎఫ్ఎం చేస్తున్నాడు, యెహోవా దేవుడే కుమారుడు సాక్ష్యం చెప్తున్నాడు, ఈయన దేవుడు అని సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు అలాగని చూడండి, ఎంతసేపు యెహోవా దేవుడు గొప్పడు కాబట్టి కుమారునికి సాక్ష్యం చెప్పడానికి కాదు. ఇక్కడ చూడండి, కుమారుడు అంటున్నాడు, నేను ఏది మాట్లాడాలన్నా ఏది చేయాలన్నా సరే తండ్రి ఏది చెప్తాడు అదే నేను చేస్తాను. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు దేవుడు అంటున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయన నచ్చినట్టు చేసుకొని వెళ్ళిపోతున్నాడా? చూడండి, త్రియేక దేవుని మధ్య ఐక్యత గురించి చెప్తున్నాను. చూడండి, యెహోవా దేవుడేమో కుమారుని సాక్ష్యం చెప్తున్నాడు, ఇక్కడ కుమారుడేమో తండ్రి గురించి సాక్ష్యము చెప్తాడు. ఇంకొక వాక్య భాగం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. చాలు, ఇక్కడ చూడండి, గమనించండి. ఫస్ట్లో మనం చూసిన మత్తయి సువార్త 3వ అధ్యాయం చూసినప్పుడు యెహోవా దేవుడు కుమారుడు సాక్ష్యం చెప్తున్నాడు. యోహాను సువార్త మనం చూసినప్పుడు కుమారుడేమో తండ్రి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తాడు, నేను అదే చేస్తాను. అలా ఇక్కడ బైబిల్ చూస్తే ఇప్పుడు క్రీస్తు పరిశుద్ధాత్మకు సాక్ష్యం చెప్తున్నారు. ఏమని అంటున్నాడు ఆయన? అన్న క్రీస్తు అంటున్నారు ఇక్కడ, తండ్రి వద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ, అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఒకసారి చూడండి,
మనము త్రియేక దేవుడు అన్నప్పుడు యెహోవా దేవుణ్ణి, క్రీస్తుని, పరిశుద్ధాత్మని మనం సపరేట్గా చూస్తున్నాం. అది మన ప్రాబ్లం. మనుషులు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, తత్వంలో ప్రాబ్లం ఏంటంటే మనం ముగ్గురిని సపరేట్గా చూస్తున్నాం, ముగ్గురిని సపరేట్ చేస్తున్నాం. కానీ మీకు తెలుసు, వాళ్ళ ముగ్గురు ఎప్పుడు వాళ్ళు సపరేట్గా ఆలోచించట్లేదు తెలుసా? వాళ్ళ ముగ్గురు ఎప్పుడు మేము సపరేట్ అని వాళ్ళు చూడట్లేదు. వాళ్ళ ముగ్గురు యాక్చువల్గా వేరా అంటే లిటరల్గా వాళ్ళు వేరే. అందుకని ఒకే వచనంలో ఇందాక మత్తయి సువార్త 3వ అధ్యాయం చూసారా, ఒకే వచనంలో యెహోవా దేవుని యొక్క స్వరం మనకు వినబడుతుంది. అది ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట, ఆకాశం నుండేనుంది అంటే ఇంకను యెహోవా పరలోకంలో ఉంటుండగా క్రీస్తు అంటే కుమారుడు శరీరం ధరించుకొని భూమి మీదకి తిరుగుతూ ఉన్నాడు. యెహోవా దేవుడు పరలోకంలో కూర్చున్నప్పుడే కుమారుడు ఇక్కడ తిరుగుతున్నాడు. కుమారుడు ఇక్కడ తిరుగుతున్నప్పుడే యెహోవా దేవుడు పరలోకం ఉంటుండగానే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే, ఇంకను క్రీస్తు శరీరం ధరించుకొని రాక మునుపు ఇంకను ఆయన పరలోకంలో ఉన్నాడని అర్థం. అప్పటికి ఇంకను పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడని అర్థం. అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు వచ్చిన తర్వాత త్రిత్వం స్టార్ట్ అయిందని కాదు, క్రీస్తు భూమి మీదకి రాక మునిపే త్రిత్వము అనేటువంటిది ఉంది. అందుకనే చూడండి, ఈవెన్ మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం తీయాల్సిన పనిలేదు, మన అందరికి కూడా తెలుసు. సృష్టిని స్టార్ట్ చేయడానికి మునుపు చూడండి, ఆ ఆత్మ జలముల పైన అల్లాడుచుండేనని బైబిల్ మనం చూస్తాం. భూమి శూన్యంగాను నిరాకారం ఉంటుండగా ఆత్మ జలముల పైన అల్లాడుచున్నప్పుడు యెహోవా వాక్కు పలుకగా భూమి కలిగిన బైబిల్లో చూస్తాం. యెహోవా దేవుడు పలుకగా ఆత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, జలం అల్లాడుతున్నాడు. యెహోవా వాక్కు యెహోవా దేవుడు ఉన్నాడు, వాక్కుగా క్రీస్తున్నాడు. ముగ్గురు కలిసినప్పుడు సృష్టి జరిగింది. సృష్టి ఆరంభం వరకు మునిపే ముగ్గురు ఉన్నారు. మనం త్రిత్వం అంటున్నది క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది అనుకుంటామేమో. అప్పుడు స్టార్ట్ అయింది కాదు. పరలోకంలో ఆల్రెడీ నువ్వు దేవునిగా అర్థం చేసుకోక మునిపే, దేవుడు సృష్టికర్త నువ్వు అర్థం చేసుకోక మునిపే త్రియేక దేవునిగానే పరలోకంలో వాళ్ళు యాక్చువల్గా ఉంటా ఉన్నారు. త్రిత్వము 2000 సంవత్సరాల తర్వాత క్రితం స్టార్ట్ అయినటువంటి కాన్సెప్ట్ కాదు ఇది. దేవుడు 3 భాగాలుగా ఉండడం అటువంటిది క్రీస్తు శరీరం ధరించుకుని వచ్చిన తర్వాత వాళ్ళు సపరేట్ అయిపోయి ముక్కలు అయిపోయి ముగ్గురు సపరేట్ అయ్యారండి అని కాదు. అంతేనా చూడండి, అందుకని అర్థం కాదన్నాను. అందుకనే ముగ్గురు దేవుళ్ళే, ముగ్గురు సమానమే. ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకుంటున్నారు. తండ్రి ఏమో కుమారుని గొప్పగా మాట్లాడుతున్నాడు, కుమారుడేమో తండ్రి గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు, అదే కుమారుడు పరిశుద్ధాత్మ గొప్పగా మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేమో ఆయన ఏం చెప్పాడో దాన్ని నేను మీకు వివరిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అంటే ముగ్గురు ఎంత కలిసి పనిచేస్తారంటే సృష్టిలో కానీ అన్ని విషయాలు ఎంత కలిసి పనిచేస్తారంటే మనం యాక్చువల్గా వాళ్ళని వేరుగా మనము చూడలేము. జస్ట్ 3 రకాలుగా మెన్షన్ చేయబడ్డారు కాబట్టి వాళ్ళ ముగ్గురు వేరని కాదు. అందుకంటే చూడండి, ఇది మైండ్కి యాక్చువల్గా మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే 3 అన్నామో, ఎప్పుడైతే 3 సంఖ్య వాడేసామో 3 సపరేట్ అని మనం అనేసుకుంటున్నాం ఆల్రెడీ. అది ప్రపంచంలో జనరల్గా సపరేట్ ఏమో, కానీ త్రిత్వం విషయానికి వస్తారు కదా సపరేటు కాదు. దేవుడు ఎలా అంటాడు అంటే, ఇంకను యెహోవా ఇంకను దేవుడే, ఇంకను ఆయనకి అధికారం ఉంది, ఇంకను ఆయన దైవిక స్వభావం గలవాడు, ఇంకను ఆయన దేవుడే. అదే మొమెంట్లో కుమారుడు కూడా శరీరమును ధరించుకొని ఇంకను రానప్పుడు కూడా ఇంకను ఆయన కూడా దేవుడుగానే పరలోకంలో ఉన్నాడు. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకను దేవుడుగానే సృష్టికర్తగానే ఇంకను ఆయన కూడా పరలోకంలోనే ఉన్నాడు. ముగ్గురు దైవములే కానీ ముగ్గురుగా ఉంటున్నారు. కానీ ఇంకను ఒకరినొకరు ముగ్గురు కాబట్టి సపరేట్గా పనిచేస్తాను కాదు, ముగ్గురు కలిసి పనిచేస్తారు. ఎంత కలిసి పనిచేస్తారంటే ఒక వ్యక్తే పనిచేసినంత బలంగా అంత ఐక్యతతో ముగ్గురు కలిసి పనిచేస్తారు. అందువల్ల ఒకరు పడదని కాదు. ఇక్కడ తండ్రి ఏమో కుమారుని కనపరుస్తున్నాడు, కుమారుడేమో తండ్రిని కనపరుస్తున్నాడు, కుమారుడేమో పరిశుద్ధాత్మ గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడేమో క్రీస్తు గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. దాంట్లో ఆలోచన నిజంగా అసలు ముగ్గురు మనం వేరు చేయగలం వాళ్ళని. ముగ్గురు మనం వేరు చేయలేం. యాక్చువల్గా వ్యక్తిత్వంలో బట్టి చూసుకుంటే వేరు. కానీ ఇంకను యెహోవా ఎంతగా దేవుడు అంటాం మనం, అంతగానే కుమారుడు దేవుడే, అంతగానే పరిశుద్ధాత్మ కూడా దేవుడే. ముగ్గురికి వేరు వేరు వ్యక్తిత్వాలు ఉంటాయి, వేరు రకరకాలైనటువంటి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే కోపము, బాధ. అందుకని ఆత్మను దుఃఖపెట్టడం బైబిల్లో ఉంది. అంటే పరిశుద్ధాత్మ మాడుతూ దుఃఖపెట్టకండి అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా వ్యక్తిత్వం ఆయనకు కూడా ఉంది. ఇంకో మాట చెప్తాను పరిశుద్ధాత్మ గురించి. చాలా పరిశుద్ధాత్మ అంటే ఏమనుకుంటారంటే అది లైట్ బాల్ లాంటిది అనుకుంటారు చాలామంది. అంటే పరిశుద్ధాత్మ అనేది దేవుని యొక్క శక్తి ఏమో, అది పవర్ లాంటిది, అంతేగాని యేసుక్రీస్తులాగా యెహోవా దేవుళ్ళ కాదు అనుకుంటారు చాలామంది, అలా ఊహించుకుంటారు. కానీ చెప్తాను చూడండి, ఇంకను పరిశుద్ధాత్మ దేవుడు ఇంకను ఆత్మరూపం ఉన్నా సరే ఇంకను ఆయనకంటూ వ్యక్తిత్వం ఉంది తెలుసా. ఆయన సంతోషంగా ఉంటాడు, ఆయన బాధపడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీతో సహవాసము చేస్తాడు. యెహోవా దేవుడు ఎలాగో ఆత్మ కూడా అలాగే. కాదు ఆత్మ అంటే మన ఏదో ఊరిని గాల్లో తేలుతా తిరుగుతూ ఉంటాడేమో, ఖాళీగా గాల్లో తేలుతాడు అనుకుంటాం. అలా కాదు.
పరిశుద్ధాత్మ దేవుడు ఇంక నువ్వు దేవుడే, ఇంకొన ఆయనకి వ్యక్తిత్వం ఉంది. ఆయనతో ఒక శక్తిలాగా చూడకండి, ఒక పవర్లాగా చూడొద్దు. ఆయన కూడా దేవుడే, దేవుడిగానే చూడాలి. ఆయన కూడా దైవిక స్వభావం గలవాడే. అందుకనే పరిశుద్ధాత్మ బైబిల్ వచనం కూడా తీసి చూపిస్తాను. అందుకే ఇక్కడ చూడండి, క్రీస్తు మాట్లాడప్పుడు ఏమంటున్నాడు? ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి, ఏమన్నారు? అది నన్ను గూర్చి అనలేదు. పరిశుద్ధాత్మ వచ్చి నా గురించి సాక్ష్యం చెప్తాది అన్నారా? ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు అన్నారు. ఆయన అని వాడారు క్రీస్తు. అంటే అర్థం ఏంటి? క్రీస్తు పరిశుద్ధాత్మని ఎలా చూశారు? అది వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక స్థితిలోని దేవుడుగానే పరిశుద్ధాత్మ కూడా చూశారు. మనం ఆత్మ వచ్చింది వెళ్ళింది అంటాం, కానీ యాక్చువల్గా అది వెళ్ళింది అని కాదు. అదొక వస్తువులాగా మనం వాడుతున్నాం, ఒక శక్తిలాగా వాడుతున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని ఇంకా ఎలా సంబోధించాలో అర్థం చేసుకోండి. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని గౌరవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధాత్మని ఎలా సంబోధించాలో అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని బైబిల్లో ఆయన వచ్చినప్పుడు ఉంది. అది వచ్చినప్పుడు అని బైబిల్ లేదు. ఆయన వచ్చినప్పుడు నన్ను గురించి మీకు చెప్తాడు, నన్ను గురించి మీకు బోధిస్తాడు, మీకు బయలుపరుస్తాడు. అంటే అర్థం ఏంటి? బయలుపరుస్తుంటే అది నీతో మాట్లాడతాడని అర్థం. నీకు బయలుపరుస్తున్న అర్థం నీతో మాట్లాడతాడు, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఊరిని ఏదో గాల్లో తిరిగేటువంటి ఒక బాల్ కాదు ఆయన. ఇంకొన ఆయన వ్యక్తిత్వం ఉంది, శరీరం ఉండదు, కానీ ఇంకొన ఆయన కూడా పర్సనాలిటీ ఉంటుంది. ఆయనకు కూడా, ఆయన కూడా దేవుడే. చూడండి, ముగ్గురు కూడా ఒకళ్ళు కలిసి పనిచేస్తారు. ఎక్కడ మనం సపరేట్ చేయలేనంత ముగ్గురుగా ఉన్నా సరే ఇంకొన్ని ముగ్గురు ఒకటిగా ఉంటున్నారు. ముగ్గురు దైవములే, ముగ్గురు దేవుళ్ళు. అలాగని ముగ్గురు వేరు కాదు. అలాగని మనం ముగ్గురు వేరు అన్నాం కాబట్టి 3 దేవుళ్ళు అని కాదు. అక్కడ మళ్ళీ చూడండి, అలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకూడదు. 3 దేవుళ్ళు కాదు, ముగ్గురు దైవములే కానీ ముగ్గురు దేవుళ్ళు కాదు. ఎందుకంటే ముగ్గురుగా మనం సపరేట్ చేయలేనంత ఒక్కటిగా ఉన్నారు, ఒకడా కలిసి వీళ్ళు పనిచేస్తారు. అందుకని చూడండి, దేవుడు మనం పనిచేసే విధానంలోనే పనిచేస్తున్నప్పుడే, ఓహో ఇది యెహోవా దేవుడు ఉన్నాడు ఇక్కడ, అలాగే యేసుక్రీస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని పని చేస్తున్నప్పుడే ఆ ప్రాసెస్లోనే మనకి ముగ్గురు గురించి మనకి వాళ్ళ కార్యం మనకు కనబడుతుంది. సృష్టిలో కొండి ఆది అందు దేవుడు అని బైబిల్ ఉంటుంది. ఓహో దేవుడు ఒక్కడే అనుకుంటాం మనం. కానీ వెంటనే భూమి శూన్యంగా నిరాకారంగా ఉంది, ఆత్మ జలబంపలు ఆడుచున్నాను సరికి ఆహో ఆత్మ కూడా అక్కడ ఉంది. కానీ దేవుడు ఒక్కడే, కానీ ఇంకొన ఆత్మ అక్కడ, అప్పటికే ఆత్మ అక్కడ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే సృష్టి గురించి బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నీకు ముగ్గురు కనబడిపోతున్నారు. లేకపోతే ఒక రకంగా చూస్తే ముగ్గురు ఒకటే యాక్చువల్గా. కానీ పని చేస్తున్న మాత్రమే ముగ్గురు మనకి క్లియర్గా పనిని బట్టి మనకి ముగ్గురు సపరేట్గా కనబడుతున్నారు. కానీ అలా ముగ్గురు వేరు ఏమాత్రం కూడా కానే కాదు. తిరుత్వం అంటాం కానీ ముగ్గురు కలిసిపోయారంటే ముగ్గురు ఒకటని కాదు. ముగ్గురు వేరు కానీ దేవుళ్ళే అని కాదు. ముగ్గురు దేవుళ్ళు అంటది మనం, దేవుడు ఒక్కడే. కానీ వాళ్ళు పని చేస్తున్నప్పుడు పని చేస్తున్న విధానాన్ని బట్టే వాళ్ళు ముగ్గురుగా మనకు కనబడుతున్నారు. కానీ యాక్చువల్ అలాగే ముగ్గురు దేవుళ్ళు మనకి కాదు, మనకి ఇంకా ఒకడే దేవుడు. ఎందుకంటే నువ్వు యెహోవా దేవుని నమ్మే ఆ యెహోవాయే దేవుడు అనే విషయం కుమారుడు చెప్తున్నాడు. ఈ కుమారుడు నా అద్వితీయ కుమారుడు అనే విషయాన్ని తండ్రి చెప్తున్నాడు. అలాగే ఈయనే రక్షకుడు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల హృదయాల్లో ఒప్పింపజేస్తున్నాడు. యేసుక్రీస్తు దైవము అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ, హృదయాల్లో పనిచేస్తూ మనుషులు ఒప్పింపజేసే ప్రయత్నం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. అందరూ ముగ్గురు కలిసి పనిచేస్తారు. అందుకే ముగ్గురు ఖచ్చితంగా విడదీయలేనంత ఒకటి కలిసి పనిచేస్తారు. ఒకటని కాదు, యాక్చువల్ ముగ్గురు ఒకటే. వాళ్ళు పనిచేసే విధానం అలా అనిపిస్తుంది కానీ ముగ్గురు యాక్చువల్గా ఒకటి. కొన్ని వాక్య భాగాలు చూద్దాం చూడండి, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు. ఇంకో వాక్య భాగం చూద్దాం చూడండి. సామెతల గ్రంథంలోకి వెళ్దాం, కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. చూడండి, సృష్టి గురించి మనం చూద్దాం ఒకసారి. మనుషుల్ని సృష్టించినప్పుడు చూడండి బైబిల్ చెప్తున్న మాట, మానవుని సృష్టి గురించి బైబిల్ చెప్తున్న మాట ఎలా మాడుతుందో చూద్దాం. కీర్తనలు 103వ వచనం, 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. యెహోవా కూడా లేదు, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించాడు. ఆయనే అంటే ఆయన తప్ప వేరే వాళ్ళు మనల్ని పుట్టించలేదు. ఆయన అంటే అర్థం ఏంటి? ఆయన మనల్ని పుట్టించంటే లెక్క వేరు. ఆయనే అంటే అర్థం ఏంటంటే ఆయన తప్ప వేరే వాళ్ళు మనల్ని పుట్టించలేదు అని అర్థం. ఆయనే మనలను పుట్టించాను, మనము ఆయన వారము. చాలు ఇక్కడ చూడండి, ఇక్కడ యెహోవా మనల్ని పుట్టించాడు. మనుషుల గురించి మాడుతూ ఇక్కడ కీర్తనకాడు మాడుతూ యెహోవాయే మనల్ని పుట్టించాడు అన్నాడు. ఇంకో వాక్య భాగం చూద్దాం చూడండి త్వరగా. కొలస్సీ పత్రికలోనికి వెళ్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. చూడు, ఆయన అన్నాడు క్రీస్తు గురించి మాట్లాడుతూ, అదృశ్యంగా ఉన్నటువంటి దేవుని యొక్క స్వరూపం క్రీస్తు అని మాట్లాడుతూ, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సరే, సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు అంటే అర్థం ప్రతిదీ ఆయన సృష్టించాడని అర్థం. సృష్టింపబడక ముందు ప్రతి దాని ముందు ఆయన ఉన్నాడని ఎవరు? ఇక్కడ ఎవరు? ఆయన ప్రతి సృష్టించడం. ఇంతటి మనం చూసినప్పుడు యెహోవాయే మనల్ని సృష్టించడం బైబిల్ చూస్తున్నాం.
అప్పుడు ఏమనుకుంటాం, ఒక్క క్వశ్చన్ చదివితే ఏమనిపిస్తుంది అంటే, యెహోవా దేవుడు మనల్ని సృష్టించాడు అనుకుంటాం. అంత బలంగా బైబిల్ చెప్తూ ఆయన తప్ప వేరే వాళ్ళు మనల్ని సృష్టించడం బైబిల్లో ఉంది. యెహోవాయే మనల్ని సృష్టించాడు. కానీ అదే మరలా వేరే చోటుకు వస్తే క్రీస్తు మనల్ని సృష్టించాడు. ఇక్కడ బైబిల్లో ఆది సంబంధం అంటే ఆయన మనల్ని సృష్టించడం వస్తుంది. ఇక్కడ ఇంకో వాక్యం చదువుకుందాం చూడండి. యోబు గ్రంథంలోకి వెళ్దాం. యోబు గ్రంథం 33 అధ్యాయం. యోబు గ్రంథం 33 4వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 33 అధ్యాయము 4వ వచనము. దేవుని ఆత్మ నన్ను సృజించాను. చాలు. ఇక్కడ చూడండి, దేవుని ఆత్మ నన్ను సృజించాను. ఇక్కడ యోబు మాడుతూ అంటున్నాడు, దేవుని ఆత్మ నన్ను సృజించాను అంటే చూడండి, ఇక్కడ చూడండి వరుసగాలనే ప్రతి దాని సృష్టిలో 3 మనిషిని చేసినప్పుడు 3 వచనాలు మనం తీస్తున్నాం. బేసిక్గా కనీసంగా 3 వచనాలు బైబిల్లో ఒక చోట ఏం చెప్తుంది అంటే, యెహోవాయే మనల్ని చేశాడని బైబిల్లో ఉంది. అలానే యెహోవా అక్కడ చేశాడా అంటే, బైబిల్ ఇక్కడ కొలసి పత్రికలో పౌలు మాడుతూ అంటున్నాడు, క్రీస్తు మనలను సృష్టించాడు. ఆయన ప్రతిదానికి ఆది సంపద అంటే ఆయన ప్రతి సృష్టించాడు చెప్తున్నాడు క్రీస్తు గురించి మాడుతూ. ఇక్కడికి వస్తారు యోబు గ్రంథానికి వస్తారు. ఇక్కడేమో ఎవరు చేశారు అంటే, యేసు క్రీస్తు చేశాడు, యెహోవా దేవుడు చేశాడు, పరిశుద్ధ దేవుడు లేడా అంటే, దేవుని ఆత్మను మనం సృజించాలని ఇక్కడ యోబు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? మనిషిని చేసినప్పుడు బైబిల్ చాలా క్లియర్ ఏం చెప్తుందంటే, యెహోవాయే చేశాడు. ఆయన ఒక్కడే చేశాడా అంటే, మరో చోట చూస్తే క్రీస్తే చేశాడని బైబిల్ ఉంది. మరో చూస్తే ఆత్మే మనల్ని చేశాడు. ఇందుకు ఎవరు చేశారంటే, ముగ్గురు కలిసి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే యెహోవాయే చేసినట్టు ఉంటుంది, క్రీస్తు చేసి ఉంటుంది. యెహోవా ఏం చేశాడు, క్రీస్తు కూడా అదే చేశాడని పౌలు చెప్తున్నాడు. యెహోవా ఏం చేశాడు, క్రీస్తు ఏం చేశాడు, ఎగ్జాక్ట్ అదే పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే చేశాడు యోబు ఇక్కడ చెప్తున్నాడు. అంటే బేసిక్గా ముగ్గురిని మనం వేరు చేయలేం. ఇంకో వాక్యం మనం చూద్దాం చూడండి. ఇప్పుడు శరీరధార క్రీస్తు రావడం మీద మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. క్రీస్తు శరీరం ధరించుకొని వచ్చినప్పుడు చూడండి, ఆ కార్యము ఎవరి వల్ల జరిగిందో ఎలా జరిగిందో చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వెళ్దాం. మనల్ని చేసినప్పుడు బైబిల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు క్రీస్తు శరీరం ధరించి వచ్చినప్పుడు దాని గురించి బైబిల్లో చెప్తున్నా చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. చూడండి, ఆ వచనం సింపుల్ షార్ట్కట్లో టైం లేదు కాబట్టి చెప్పాలి. చూడండి, దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని పంపించాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్రీస్తు రాకడ గురించి చెప్తున్నాను, మొదటి రాకడ గురించి చెప్తున్నాను. ఇందడేమో మానవ సృష్టి గురించి చెప్పాను, ఇప్పుడు క్రీస్తు రాకడ. క్రీస్తు శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరు ప్రమేయం ఉంది ఇందులో? క్రీస్తు శరీరం ధరించుకుని భూమి మీద రావడానికి కారణం, ప్రధాన కారణం ఎవరు? యోహాను సువార్త ఇక్కడ మనం చూస్తే యోహాను చెప్తున్నాడంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన కుమారుని భూమి మీదకి పంపించాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి కుమారుని భూమి మీదకి పంపించాడు అంటే, కుమారుడు భూమి మీద రావడానికి కారణం తండ్రి అని మనం అనుకుంటాం. ఎందుకంటే బైబిల్ క్లియర్ ఎలాగ ఉంది, ప్రధాన పాత్ర ఎవరిది అంటే యెహోవా దేవుంది అనుకుంటాం. కానీ బైబిల్ ఇంకో వచనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. చాలా ఇక్కడ చూడండి, క్రీస్తు గురించి మాడుతూ బైబిల్ చెప్తాను మాట చూడండి. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇప్పుడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, అందరూ మనం చదివినప్పుడేమో దేవుడు లోకాన్ని ప్రేమించి కుమారుని పంపించాడు అంటున్నాం. అప్పుడు అనుకుంటాం, అయితే కుమారుడు బేసిక్గా అనుకోలేదు, తండ్రి అనుకున్నాడు కాబట్టి కుమారుడు భూమి మీదకి వచ్చాడు అనుకుంటాం. కానీ ఇక్కడ ఫిలిప్పీ పత్రిక ఒకసారి పౌలు ఏం చెప్తున్నాడంటే, ఆయన భూమి మీద రావడానికి ప్రధాన కారణం ఎవరంటే క్రీస్తు గురించి ఇక్కడ పౌలు మాట చెప్తున్నాడంటే, ఎవరో కాదు, క్రీస్తు అనుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకొని మనుషులుగా భూమి మీదకి వచ్చాడు. అంటే ఇక్కడ బేసిక్ పౌలు ఎలా మాడుతుంటే, వేరే ఎవరు ప్రమేయం లేదు, ఆయన అనుకున్నాడు, భూమి మీదకి వచ్చాడు. ఇంకో మాట చూద్దాం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, మరియు నీ బంధువురాలు. 34 వచ్చిన లాస్ట్ లైన్ చూడండి. అక్కడ 34 వచ్చిన లాస్ట్ లైన్లో ఇది ఎలా జరుగునని దూత అనగా, దూత అంటే పరిశుద్ధాత్మ నీ మీదకే వచ్చును. ఇక్కడ గమనించండి, క్రీస్తు మరి గర్భంలో రావడం గురించి అంటే శరీరం ధరించుకొని భూమి మీద రావడం గురించి మాడుతూ ఇది ఎలా సాధ్యము అని మరీ అడిగినప్పుడు దేవుని దూత ఏం చెప్తానంటే, ఆత్మ నీ మీదకి వస్తాడు. అంటే ఇప్పుడు ఇందులో ఎంతకీ క్రీస్తు భూమి మీద రావడానికి ప్రమేయం ఎవరిది అంటే, ఓ రకంగా తండ్రి అని దేవుని ప్రమేయం ఎంత ఉందో కుమారుంది అంతే ఉంది. అలాగని వీళ్ళిద్దరితో పరిశుద్ధాత్మ దేవుని లేదని కాదు, పరిశుద్ధాత్మ అనుకుంటేనే క్రీస్తు మరి ఆ గర్భములో నుండి బయటికి
వచ్చాడు. అంటే ఎంత చూడండి, క్రీస్తు చూడండి, ముఖ్యమైనటువంటి ప్రతి కార్యములో మనం ఏం చూస్తున్నాం అంటే ముగ్గురు లేకుండా పని అవ్వలేదు. ప్రతి పనిలో ముగ్గురు యొక్క పాత్ర ఉంది, ఎవరి పాత్రలు పోషించారు. ముగ్గురు ఎవరు ఈ పని ముఖ్యం, ఈ పని తక్కువ, ఈ పని ఎక్కువ అని కాదు. యెహోవా దేవుడు మెయిన్ అనుకున్నాడండి, ఆ తర్వాత కుమారుడు ఏదో చిన్నగా అనుకున్నాడు, ప్రజాదేవుడు కూడా కొంచెం పని చేశాడండి, అలా కూడా కాదు. దేవుడు అనుకున్నాడు, లోకాన్ని ప్రేమించాడు, పంపిద్దాం అనుకున్నాడు. ఓకే, ఆయనే పంపించాడు, కరెక్టే. అంటే ఆయన దేవుడు కాబట్టి ఆయనే పంపించాడు. ఆయన పంపించాడంటే కుమారుడు ఇప్పుడు తక్కువ అయిపోయా అంటే బైబిల్ చెప్తున్న కుమారుడేం తక్కువ కాదు, ఎందుకంటే తను తాను రిక్తునిగా చేసుకుని వచ్చాడు కాబట్టి ఆయన తక్కువడేమి. ఆయన చెప్పేశాడు ఈయన లోబడిపోయాడు, ఆయన గొప్పోడు, ఈయన తక్కువడని కాదు. ఈయన అనుకున్నాడు కాబట్టి వచ్చాడు. ఎందుకంటే ఈయన కూడా దైవం కాబట్టి ఈయన అనుకుంటేనే వస్తాడు. అలా ఈయన కూడా వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే అక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఎలా సాధ్యము అంటే పరిశుద్ధాత్మ దేవుడిని కమ్ముకుంటే నావరేస్తాడు, నీ మీదకి వస్తాడు, అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అంటే క్రీస్తు శరీరం ధరించుకుని రావడానికి పరిశుద్ధాత్మ లేకుండా కూడా పని అవ్వలేదు. మరొక అంశం చూద్దాం, చూడండి అక్కడ మరలా పునరుద్ధానం గురించి చూద్దాం. ఇప్పుడు ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. పునరుద్ధానం గురించి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నా. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. చూడు, క్రీస్తు అంటే చూడండి, మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు అని ఉంది. ఇప్పుడు ఇంకో వచనం చూద్దాం, చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇక్కడ దేవుడు లేపాడని బైబిల్ మనం చూస్తున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. 21వ వచనం చదువుకుందాం ఇప్పుడు. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. చాలు, ఇక్కడ చూడండి, దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు నేను దీన్ని మరలా లేపుతాను, కడతానని క్రీస్తు అన్నాడు. వాళ్ళేమో యూదులందరేమో బిల్డింగ్ గురించి మాట్లాడుతాను క్రీస్తు అంటున్నారు. కానీ తర్వాత వచ్చిన బైబిల్ చెప్తుంది ఆయన తన దేహము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందడ ఏం చదువుకున్నాం మనం, అక్కడేమో దేవుడు క్రీస్తుని మృతుల్లో ఉండి లేపాడు అంటే అనుకుంటా క్రీస్తు అలాగే ఉన్నాడు, డెడ్ బాడీ లాగా ఉన్నాడు, దేవుడు వచ్చి లేపాడని అనుకుంటాం కదా. బేసిక్ బైబిల్ అలాగే ఉంది కాబట్టి. అయితే యెహోవా దేవుడు తలుచుకుంటేనే క్రీస్తు లేచాడు, క్రీస్తుని లేపాడు. క్రీస్తు లేవలేదు, క్రీస్తుని లేపాడని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ బైబిల్లో స్వయంగా క్రీస్తు అంటున్నారు, దేవుడు అయినటువంటి క్రీస్తు అంటున్నాడు, నేను అనుకుంటే 3 రోజుల మరలా నేను లేస్తాను. అదే దేని గురించి చెప్తున్నారు, ఆయన తన శరీరం గురించి అని మాట్లాడుతున్నారు. నన్ను దేవుడు లేపుతాడు అంటది, నేను లెగుస్తాను అంటున్నారు. ఇప్పుడు తండ్రి లేపడంటే క్రీస్తు ప్రమేయం లేదని పునరుద్ధానంలో తండ్రి లేకపోతే లేవడం అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, తండ్రి పవర్ఫుల్ అయ్యాడు, కుమారుడు చేతకున్నాడు అయ్యాడు అక్కడ బేసిక్గా ఓ రకంగా చెప్పాలంటే. కానీ బైబిల్ క్రీస్తు అంటున్నాడు నేను లేస్తాను, నేను పడగొట్టి అంటే చచ్చిపోయి మళ్ళీ 3 రోజులు మళ్ళీ నేను లేస్తాను. ఈ దేహం గురించి అని మాట్లాడాడు కానీ దేవాలయం కోసం కాదు, బిల్డింగ్ కోసం కాదు. ఆయన నేను తలుచుకుంటే నేను లేస్తాను అంటున్నాడు. నేను లేకని ఎవరు చెప్తారు, దేవుడు అయితేనే, దేవునితో సమానమైన వాడైతేనే చెప్తాడు. ఇక్కడ పునరుద్ధానంలో కేవలం యెహోవా దేవుడు లేపాడు, క్రీస్తు దేవుడు లేదని కాదు. యెహోవా దేవుడు లేపాడు అంటే ఆయన లేపాడు. కానీ అలాగనే క్రీస్తు లేవలేడా అంటే క్రీస్తు లేవగల అధికారం ఆయనకు ఉంది, ఎందుకంటే ఆయన కూడా దేవుడే కాబట్టి. ఇప్పుడు ఇంకొక వాక్యం చూద్దాం, రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమ 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. సరే చాలు, చూడండి, మృతుల్లో నుండి క్రీస్తు లేపిన అదే ఆత్మ మీరు నివసించాలని బైబిల్ ఉంది. సో అక్కడ పరిశుద్ధాత్మ గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఎందుకే క్రీస్తు పునరుద్ధానాన్ని తిరిగి లేవడానికి, ఆ పునరుద్ధానములో ఎవరి ప్రమేయం ఉంది అంటే ఒక రకంగా యెహోవాదే పరిపూర్ణంగా, ఒక రకంగా పరిపూర్ణంగా క్రీస్తుదే, ఒక రకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ లేపడని బైబిల్ ఉంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ బేసిక్గా ముగ్గురు కలిసి పనిచేశారు. ఎంత కూడా కలిసి పనిచేశారంటే దేవుడు లేపాడంటే యెహోవా దేవుడే లేపాడు. అలానే క్రీస్తు లేవాలంటే క్రీస్తుని బట్టి లేచాడని మళ్ళీ బైబిల్ మనం చూస్తున్నాం. స్వయంగా ఆయన చెప్పుకున్నాడు, నేను 3వ దినాన్ని మళ్ళీ తిరిగి లేస్తానని చెప్పుకున్నాడు, తన శరీరం గురించి అని మాట్లాడుకున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ప్రమేయం లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు లేపితేనే క్రీస్తు లేచాడు. అదో చూడండి. ఇప్పుడు మన గురించి చూద్దాం ఒకసారి, క్రైస్తవ జీవితం గురించి. ఇక్కడ సామెతలోనికి వెళ్దాం ఒకసారి, క్షమించండి, కీర్తనలోకి వెళ్దాం. కీర్తన 138. ఇప్పుడు మన గురించి మాట్లాడుకుందాం. కీర్తనలో 138 3వ వచనం త్వరగా చదువుకుందాం. కీర్తన 138 3వ వచనం. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచి. ఇక్కడ చూడండి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచేది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లోకం మన మనుషులు బతుకుతున్నప్పుడు, సరే ఇక్కడ మనం సృష్టి గురించి చూసాం, పునరుద్ధానం గురించి మనం చూసాం,
ఇక్కడ బేసిక్ ఇప్పుడు మన గురించి వస్తారు త్రియేక దేవుడు మనకి ఎలా పని చేస్తాడంటే ఇక్కడ బైబిల్ చూస్తే యెహోవా దేవుడి గురించి మాట్లాడుతూ నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచాడు, నన్ను బలపరిచేవు, నాకు ధైర్యాన్ని ఇచ్చి. ఎవరిచ్చారు? యెహోవా దేవుడు ఇచ్చాడు. ఇంకో వాక్యం చదువు, ఫిలిప్పులు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఇంకో 2 వర్షాలు ముగించుకుందాం. ఫిలిప్పులు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పు 4:13 చదువుకుందాం. ఫిలిప్పు 4. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. చూడండి, ఇక్కడ పౌలు మాడుతూ నన్ను బలపరచు అని, ఇక్కడ బలపరచు వాణి అందని ఉంది, కానీ యాక్చువల్ ఇంగ్లీష్ బైబిల్ అయితే నన్ను బలపరచు క్రీస్తునందే అని ఉంటుంది. నన్ను బలపరచు వాణి క్రీస్తు గురించి మాట్లాడతాడు. ఇక్కడ క్రీస్తు అనే పదం రాలేదు యాక్చువల్గా, కానీ క్రీస్తు గురించి మాడుతూ నన్ను బలపరిచేటువంటి వాణిని నేను సమస్తం చేయాలి. అంటే ఎవరు బలపరుస్తారు పౌలు అని అడిగితే క్రీస్తు నన్ను బలపరుస్తాడు అంటున్నాడు అక్కడ పౌలు. ఇద్దరు కీర్తనకాడేమో యెహోవా నాకు ధైర్యం ఇస్తాడు, యెహోవా నాకు బలాన్ని ఇస్తాడు. ఎందుకే చూడండి, యెహోవా నా బలం అని బైబిల్ ఎక్కువ మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తాం, కీర్తనలు ఎక్కువ చూస్తాం. ఎందుకంటే మనల్ని బలపరిచేది ఎవరు? మనకి బలమే ఉండేది ఎవరు అంటే ఒక రకంగా యెహోవా దేవుడు మనకి బలము, ఆయన మన బలాన్ని ఇస్తాడు. అలాగే ఇందులో క్రీస్తు ప్రమేయం ఉండదా? క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో మనం ఈ లోకల్ చూసినప్పుడు క్రీస్తు ప్రమేయం ఉండదా అంటే, ఇంకో రకంగా చెప్పాలంటే యెహోవా దేవుడే బలం ఇస్తాడు. ఇంకో రకంగా చెప్పాలంటే నన్ను బలపరచువాడిని నన్ను క్రీస్తు బలపరుస్తాడు, ఆయన బట్టి నేను సమస్తాన్ని నేను చేస్తాను. ఇంకో వాక్యం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3:15. ఎఫెసీ 3:15. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. చాలు, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు. చూసారు, ఇక్కడ కూడా పౌలు మాడుతూ ఎవరి వల్ల మీరు బలం పొందుకుంటారు? ఆయన ఆత్మ వలన మీరు బలము పొందుకుంటారు. ఎందుకు మన బలం ఎక్కడ వస్తుంది అంటే ఓ రకంగా చెప్పాలంటే యెహోవా వల్లే, ఇంకో రకంగా చెప్పాలంటే క్రీస్తు వల్ల, ఇంకో రకంగా చెప్పాలంటే పరిశుద్ధ ఆత్మ వల్లనే మనకి బలము వస్తుంది. ఒకవేళ నీకు దేవుడు నీకు బలం ఇచ్చి ధైర్యం ఇచ్చి నడిపించాను అనుకోండి, ఎవరి వల్ల బలం వచ్చింది అంటే ఏం చెప్తాం? బేసిక్ దాన్ని ఎక్స్ప్లెయిన్ మనం చేయలేం. కానీ ముగ్గురు మనల్ని బలపరుస్తారు. కానీ ఎవరు బలపరచడం ఏం చెప్తావు? యెహోవా దేవుడు బలపరిచేవాడే, యెహోవా దేవుడు నడిపించేవాడే. అలా క్రీస్తు మనల్ని బలపరిచేవాడే. అందుకని క్రీస్తు నన్ను బలపరచువాడు, నేను సమస్త నేను చేస్తాను పౌలు అంటున్నాడు. పౌలు బలపరిచింది క్రీస్తే. అలానే ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ పౌలు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఆత్మ మనల్ని బలపరుచుని ఇక్కడ చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అందుకని చూడండి, దీన్ని మనం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేం, దీన్ని మనం ఎక్కువ వివరించలేం, దాన్ని అర్థం చెప్పలేం. నువ్వు బలం పొందిన ఎవరు బలపరిచారంటే ఏం చెప్తాం? ఎవరు బలపరిచారు నిన్ను చెప్పలేం. కానీ అందుకని ముగ్గురు ఒక్కటిగానే మనం చూడాలంటున్నాను. అందుకనే ముగ్గురు వేరువేరుగా పనిచేస్తూ ఉంటారు, కానీ బేసిక్గా ముగ్గురు ఒకటే. ఎంత ఒకటంటే మనం వేరు చేయలేం, కానీ యాక్చువల్గా మనుషులు మనం వేరు చేసి చూస్తుంటాం. ఆయన యెహోవా దేవుడు అండి, కుమారుడు అండి, పరిశుద్ధాత్మ అండి, ఆయన టాపు, ఈయన సెకండ్, ఈయన థర్డ్ అని మనం అంటున్నాం. కానీ ఒక చోట చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో క్రీస్తు ప్రార్థన చేస్తారు చూడండి. ఆయన మాడుతూ తండ్రికి ప్రార్థన చేస్తూ మనం ఏకమై ఉన్నలాగున్న వారు ఏకమై ఉండవాలని నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను అంటారు. క్రీస్తు ఏం చెప్పారంటే వాళ్ళ ఐక్యత గురించి మాట్లాడుతున్నారు. మనం ఏకమై ఉన్నలాగా వాళ్ళు కూడా ఏకమై ఉండవాలని. అంటే వాళ్ళు ఎంత ఐక్యత ఉంటారంటే వాళ్ళు మనం సపరేట్ చేయలేం, సపరేట్గా మనం చూడలేం, సపరేట్గా అర్థం చేసుకోలేం, వాళ్ళని సపరేట్గా చూస్తూ విశ్వాస జీవితం మనం జీవించలేము. కానీ ఇంకను ముగ్గురు వేరువేరైనా సరే ముగ్గురు ఒకటే. దైవత్వంలో ముగ్గురు ఒకటే, సమానమే. ఏ పని చేసినా సరే ముగ్గురు కలిసే పని చేస్తారు. అందుకని మనము త్రియేక దేవుడు అంటాం, కానీ ముగ్గురిని మనం వేరు చేసి చూడాలి. వాళ్ళు వేరుగా యాక్చువల్గా మనకి పనిచేయరు. అందుకే స్టార్ట్లో చూసారా, వీళ్ళు ముగ్గురిని మనం యాక్చువల్గా ఏంటంటే మనం అర్థం చేసుకోలేం, నమ్మాలి, నమ్మకంత ముందుకు మనం వెళ్ళిపోవాలి. ఇది నిజంగా అర్థమవుతుందా? త్రిత్వం మనకు అర్థమవుతుందా అంటే మనకు అర్థం కాదు. అర్థం కాదు కాబట్టి నమ్మడం మానేస్తాం. అంటే అర్థం కాదు కాబట్టి నేను త్రియేక దేవుడు నమ్మను అని నువ్వు అనుకుంటే నువ్వు పరలోక రాజ్యాన్ని కోల్పోతావు. అందుకనే చూడండి, అందుకనే ఈ విషయంలో మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్పట్లేదు, మనం నువ్వేదో బుర్ర నింపుకోవడం కోసం చెప్పట్లేదు. దేవుడు ఎలా పని చేస్తారో మన లైఫ్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ముగ్గురు వేరే కాదు, ముగ్గురు కలిసి పని చేస్తారు. అందుకని బైబిల్లో ఎక్కడైనా సరే ఒక చోట యెహోవా దేవుడి గురించి ఉందనుకోండి, అక్కడ యెహోవా దేవుడు మాత్రమే చేశాడు అనుకోవద్దు. యెహోవా దేవుడే మాత్రం చేశాడని ఎంత వస్తామో అదే న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి క్రీస్తు కూడా చేశాడని బైబిల్లో ఉంది. అదే మళ్ళీ బైబిల్లో చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు చేశాడని బైబిల్లో ఉంది. రక్షణ కార్యం ఎవరు చేశారు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కలిస్తే పని అయింది, మనకు రక్షణ వచ్చింది. దేవుడు కుమారం పంపించాడు, కుమారుని నెలతా అన్నాడు, తన రిక్తం చేసుకుని వచ్చాడు. ఆ జరిపిన కార్యములు మనం వాక్యం ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయంలో పనిచేస్తే నువ్వు క్రీస్తు నిజమైన దేవుడు నా కొరకు చనిపోయాడు నువ్వు ఒప్పుకుంటున్నా, ఆ ఒప్పుదలు ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళు ముగ్గురు అంతా కలిసి పనిచేస్తారంటే యెహోవా దేవుడు వచ్చి తన గురించి అని చెప్పుకోడు. యెహోవా దేవుడు వచ్చాడంటే కుమారు నుంచి మాట్లాడతాడు, కుమారుడు వచ్చాడంటే కుమారుడు తన గురించి తను చెప్పుకోవట్లేదు, తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన గురించి తను చెప్పుకోవట్లేదు, క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే ముగ్గురు ఎప్పుడు కూడా వాళ్ళు సపరేట్గా వాళ్ళు ఎప్పుడు చూసుకునే
లేదు. వాళ్ళు సపరేట్ కానంత ఒక్కటిగా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. అందుకంటే అలాగని 3 రూపాలు అని కూడా అనుకోద్దు. మళ్ళా 3 రూపాలుగా వచ్చారు చూడండి. అన్యాలు కొంత చూసారు కొంతమందికి అంటే అవతారాలు. ఇది మనకు అవతారాలు యాక్చువల్గా కాదు, 3 అవతారాలు అని కాదు. 3 అవతారాలు అనుకున్న అప్పుడు ఏమవుతుంది? యెహోవా దేవుడు క్రీస్తుగా వచ్చాడంటే పరలోకం ఖాళీ అయింది అనాలి. కానీ పరలోకం ఖాళీ అయిందా? పరలోకం స్వరం వినబడింది. పరలోకం స్వరం వినబడింది. పైగా పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడు. అందుకని క్రీస్తు భూమి తిరుగుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఏమన్నాడు? నేను వెళ్తాను, నేను వెళ్ళిన తర్వాత తండ్రి మీ కొరకు ఆదరణకర్త పంపిస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను తండ్రికి ప్రార్థన చేస్తాను, తండ్రి మీకు ఆదరణకర్తను పంపిస్తాడు. ఇప్పుడు చూడండి, నేను తండ్రికి ప్రార్థన చేస్తాను, ఆ తండ్రి ఆదరణకర్తను మీకు పంపిస్తాడు. మరలా అక్కడ 3 ఉన్నారు. అక్కడ కూడా ఈయన భూమి మీద తిరుగుతున్నప్పుడే పరలోకంలో తండ్రి దేవుడు ఉన్నాడు, ఆదరణకర్త కూడా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు అంటే అర్థమైంది, బేసిక్ అర్థం ఏంటంటే అందుకని 3 అవతారాలు కాదు, యెహోవా దేవుడు క్రీస్తుగా వచ్చేసాడు అని కాదు. ఆ మాట కూడా బేసిక్గా తప్పు. క్రిస్టియానిటీలో ఆ మాట కొన్నిసార్లు బహుశా ఫ్లోలో అనేస్తామేమో కానీ తప్పు అది. యెహోవా దేవుడు ఇంకా ఉంటుండగానే కుమారుడు ఇంకా దేవుడుగా ఉన్నారు. వాళ్ళిద్దరు ఉంటుండగానే ఇంకొక పరిశుద్ధాత్మ దేవుడు దేవుడుగానే ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యాక్చువల్ పెంతెకోస్తు దినం నుండి స్టార్ట్ అయ్యాడు అనుకోకండి. అంతకు ముందు నుంచే సృష్టిలో ఉన్నాడు, ఎప్పుడు ఉంటూనే ఉన్నాడు. కాదు జస్ట్ అందుకే చూడండి, అర్థం చేసి లాస్ట్ వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇది కూడా యాక్చువల్ కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు యాక్చువల్గా చెప్పాలంటే, కానీ జస్ట్ కొంచెం అర్థం చేసుకోవడానికి. వాటర్ ఉందనుకోండి, బేసిక్గా అది వాటర్ లిక్విడ్ రూపంలో ఉంటుంది, దాన్ని నీళ్ళు అంటాం. కానీ మళ్ళీ అదే ఐస్ గడ్డ కింద మారింది అనుకోండి, ఇంకొన అదే వాటర్. కాకపోతే దాని రూపం ఒక రకంగా, సో మళ్ళీ రూపం అంటే మళ్ళీ వేరుగా వచ్చేస్తుంది. కానీ అది బేసిక్గా సాలిడ్ స్టేట్లో ఉంది. అది బేసిక్గా ఆ రూపంలో అది సాలిడ్గా ఉంది. కానీ ఇంకొన ఐస్ అంటున్నాం, కానీ ఇంకొన అందులోనే వాటర్ ఉంది. వాటర్ని బట్టి ఐస్ తయారైంది. వాటర్ లేకుండా సపరేట్గా ఐసు లేదు. ఇప్పుడు అలాగే చూడండి, మీకు తెలుసా, ఇప్పుడు చూడండి పాత రోజుల్లో స్టీమ్ ఇంజిన్ నడిచారు, ట్రైన్స్ స్టీమ్ ఇంజిన్. స్టీమ్ ఎలా వస్తుంది అంటున్నారు అంటే ఒక ప్రెషర్ కుక్కర్ ఉంటుంది చూసారా, ఆవిరి. అది ఆవిరిలో కూడా వాటర్ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే అది ఒక రకంగా చెప్పాలంటే గ్యాస్ రూపంలో ఉందని చెప్పొచ్చు. ఆవిరి అంటే గ్యాస్ రూపంలో ఉంది, అందుకని అది గాల్లో తేలుతుంది, గాల్లో పోతుంది, అది ఆవిరి రూపం. కానీ ఇంకొన ఆవిరి ఉందన్నాం, కానీ ఇంకొన ఆవిరిలో కూడా వాటరే ఉంది. వాటరే ఒక రకంగా ఐస్ లాగా ఉంది, అదే ఒక రకంగా చెప్పకుండా మళ్ళీ అదే ఆవిరిలాగా కూడా ప్రెషర్ లాగా కూడా ఉంది, స్టీమ్ లాగా ఉంది. కానీ మూడిట్లో కూడా వాటర్ కామన్గా ఉంది. అలాగే బేసిక్గా దేవుడు కూడా బేసిక్గా అంతే. దేవుడు కూడా బేసిక్గా అంతే. ఇంకొక యెహోవా దేవుడే, కానీ రకంగా చూస్తే మళ్ళీ క్రీస్తు ఉన్నాడు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. కానీ ముగ్గురిని వేరు చేయలేం. ఈయనలో ఆయన ఉన్నాడు, ఆయనలో ఈయన ఉన్నాడు. ముగ్గురిని మనం సపరేటే చేయలేము. యాక్చువల్ ఇంకో రకంగా సృష్టి ఆరంభం కాకమునిపే ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఒకరు సహవాసం చేసుకుంటూ హ్యాపీగా గడిపేస్తున్నారు పరలోకంలో. ముగ్గురు ఉన్నారు పరలోకంలో సృష్టి అవ్వకమునిపే. అందుకని చూడండి, ఇది ఎక్కువ లోతుగా ఆలోచించకూడదు. ఇంత ఎగ్జాంపుల్ చెప్పారు, దాని మీనింగ్ దానికి ఎలాగ అప్లై అవుతుంది క్రీస్తు. కానీ మీరు ట్రై చేయొద్దు, బుర్ర బాదుకోవద్దు. యాక్చువల్ ఒక ఆయన చెప్పండి, తృత్వం గురించి ఒక ఆయన చెప్పంటే ఆ స్టేట్మెంట్ బాగుంటుంది చెప్తాను. తృత్వం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తానంట, బుర్ర పాడైపోద్దంట. అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే పోనీ అలాగే నమ్మడం మానేద్దామంటే నమ్మడం మానేస్తే ఆత్మ కోల్పోతాం, అంటే పరలోకాన్ని కోల్పోతాం. ఇంగ్లీష్లో అయితే బాగా వస్తుంది. అంటే అర్థం ఏంటంటే నువ్వు అర్థం చేసుకుని ట్రై చేస్తే అర్థం కాదు, కానీ ఖచ్చితంగా నమ్మే తీరాలి. అంత లోతైనటువంటి ఒక కార్యతత్వము. కాకపోతే మనకు కొంత క్లారిటీ వచ్చింది. ప్రతి దాంట్లో యెహోవా దేవుడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు చేశాడన్నామంటే అందులో యెహోవా దేవుని యొక్క ప్రమేయం లేదని కాదు, కుమారుని యొక్క ప్రమేయం లేదని కాదు. వాళ్ళు ఇప్పుడు బైబిల్ కొన్నిసార్లు రాస్తారు పరిశుద్ధాత్మ దేవుడు అని రాసినప్పుడు దేవుడు ఒక్కడే పరిశుద్ధాత్మ దేవుడే పనిచేస్తాడని కాదు, ముగ్గురు కలిసే పనిచేస్తారు, కలిసి ఒక్కటిగా ఉంటారు. వాళ్ళు మనం వేరే చూస్తాం కానీ వాళ్ళు ఎప్పుడు ఒకరిని వేరుగా ఎప్పుడు చూసుకోలేదు. అంత ఒకటిగా ఉంటారు. ముగ్గురు వేరు వేరు కానీ ఇంకా ముగ్గురు దైవములే. ముగ్గురు కలిసే పనిచేస్తారు, ముగ్గురు కలిసే ఉంటారు, ముగ్గురు ఒకటిగా ఉంటారు. అందుకని దాని మనతత్వం అంటాం మనం. అందుకని చూడండి, నిజంగా ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించండి, మనకి ఎంత సపోర్ట్ ఉందో ఒకసారి ఆలోచించండి. క్రీస్తు ఉంటే బాగున్నాను అనుకుంటాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగున్నాడని అంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తోడుగున్నాడంటే అర్థం ఏంటంటే నీ కుమారుడు కూడా నీకు తోడుగున్నాడని అర్థం. అలాగే తండ్రి అనేటువంటి యెహోవా దేవుడు కూడా నీకు తోడుగున్నాడని అర్థం. ఎంత సపోర్ట్ ఉందో మనకు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎంతసేపు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడేమో అనుకుంటున్నాం, లేదు క్రీస్తు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటేనే క్రీస్తు కూడా ఉన్నాడని అర్థం, నీతో పాటుగా యెహోవా దేవుడు కూడా ఉన్నాడని అర్థం. అప్పుడు మనకి ఎంత సపోర్ట్ ఉందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే చూడండి, ఇవన్నీ అర్థం చేసుకుని ట్రై చేయడం మానేసి నమ్మి నీకు అర్థమైనటువంటి దాంతో నువ్వేం చేయాలంటే దేవుణ్ణి గౌరవించడం, దేవుణ్ణి ఘనపరచటం, ఆయన కొరకు జీవించడం, ఆయన వల్ల వచ్చేటువంటి బలాన్ని పొందుకుని ఆయన కొరకు జీవించడానికి ప్రయత్నం చేయాలి. నీకు ఏదన్నా కొంత తెలివితేటలో లేదా నీకు టైం ఉంటే ఆ టైంలో నమ్మడానికి వాడుకోవాలి, కానీ అర్థం చేసుకోవడానికి నీకు ఏదైనా కెపాసిటీ ఉంటే కెపాసిటీని అర్థం చేసుకోవడానికి వాడద్దు, ఆయన ఎక్స్పీరియన్స్ చేయడానికి
వాడు ఆయన అనుభవించడానికి యెహోవా దేవునైనా సరే కావచ్చు, క్రీస్తు అయినా సరే కావచ్చు, పరిశుద్ధ దేవునైనా సరే కావచ్చు, అర్థం చేసుకోవడం మానేసి, అంటే అర్థం చేసుకోవడం ఎక్కువ మరీ ఎక్కువ మైండ్ పెట్టుకుని టైం వేస్ట్ చేయకుండా ఆయన ఉన్నాడని నమ్మి ఆయనతో సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆత్మ బలం పొందుకుంటాం. ఆయన బలంతో ఈ లోకంలో క్రైస్తవ జీవితాన్ని నమ్మకంగా మనం జీవించేసి ప్రార్థన చేస్తాం. అందరు తల వంచి కళ్ళు మూసుకుని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. అందరు తల వంచి కళ్ళు మూసుకుని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభువా మీరు ఇచ్చిన మాటలు బట్టి మీకు వందనాలు. ప్రభువా మేము త్రియేక దేవుని సేవిస్తున్నామని లేఖనాలను బట్టి ప్రభువా మేము కొన్ని విషయాలు తండ్రి తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇది ఎక్కువ తెలుసుకోవడం కంటే ప్రభు ఎక్కువగా నమ్మకంలో తండ్రి మేము బలపడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. ఈ మాటల ద్వారా తండ్రి మేము జ్ఞానమును అభివృద్ధి చేసుకోవడం కాదు కానీ ప్రభువా మా ఆత్మను బలపరుచుకుంటూ మీతో సహవాసం చేయడానికి ప్రభా మీరు ఎలాగైతే ఏకమైన ప్రభు అలాగే తండ్రి మేము కూడా ఏకమైండి మీతో సహవాసం చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రతి కార్యంలో ప్రభా ఈ భూమి మీద జరిగిన ప్రతి కార్యంలో ప్రభా తండ్రి నా దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు అలాగే పరిశుద్ధ దేవుడు ప్రభా ముగ్గురు కలిసి పని చేస్తున్నందుకు మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకను మా జీవితంలో బలంగా మీరు పని చేయమని ప్రార్థిస్తున్నాం. మాకు బలమయ్యండి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చిన మాటలు బట్టి వందనాలు. ఇంకను ప్రభా విశ్వాసంలో ఎదగడానికి సహాయం చేయండి ప్రభా. కేవలం ఏదో బైబిల్ జ్ఞానం సంపాదించుకోవడం మీద ప్రభా మనసు పెట్టకుండా తండ్రి మిమ్మల్ని అనుభవించేటువంటి ఆత్మీయస్థితిలో మేము ముందుకు కొనసాగడానికి ఎదగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. ఆ రకమైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం. ఎత్తమన్న వాక్యాన్ని ఫలింపచేయండి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. నీ ప్రేమకు సాటి